సో క్యాపిటల్ గెయిన్స్ లో మనం మాట్లాడుకుంటూ నాన్ డిప్రెసిబుల్ అసెట్ యొక్క క్యాలిక్యులేషన్ సెక్షన్ 48 లో మనం క్యాలిక్యులేషన్ చూసామమ్మా. సో నెక్స్ట్ మన ఆస్పెక్ట్ వచ్చేసరికి స్పెషల్ కేసెస్ అనేవి మాట్లాడుకుందాం. స్పెషల్ కేసెస్ అనేవి మాట్లాడుకున్న తర్వాత క్యాపిటల్ గెయిన్ టాక్సేషన్ అనేది టాక్సబిలిటీ అనేది ఎలా చేయాలనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే కనుక డిప్రెసిబుల్ అసెట్స్ యొక్క క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అమ్మా, సెక్షన్ 50. సో ఈ డిప్రెసిబుల్ అసెట్ క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ చేసుకునే ముందు మనం కొంత ఒక ఆస్పెక్ట్ నేర్చుకోవాలమ్మా. నేర్చుకున్న తర్వాత మనం ఫర్దర్ గా వెళ్దాం. ఓకే, రైట్. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వడమ్మా, సో దట్ కొంచెం డిప్రిసియేషన్ గురించి నేర్చుకున్న తర్వాత ఫర్దర్ గా మనం మాట్లాడుకుందాం. ఓకే, మా వెంకటలక్ష్మి. yes sir. సో డిప్రిసియేషన్ అనేది ఎందుకు చేస్తారమ్మా? అసెట్ యూజ్ చేయడం వల్ల డిప్రిషియేట్ అవుతుంది. అదేనమ్మా, అసెట్ వేర్ అండ్ టేర్ అంటావు, అంతేనా? yes sir. సో వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఇట్ ఈస్ టు రీప్లేస్మెంట్ ఆఫ్ అన్ అసెట్ అమ్మా. మనం రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్, ఇప్పుడు బిజినెస్ ఏమవుతుంది అనుకుంటామా? కంటిన్యూ అవుతుంది అనుకుంటామా, లేకపోతే కంటిన్యూస్ గా ఉంటది అనుకుంటామా, లేకపోతే లేదు ఇంకా ఇక్కడతో ఆగిపోతుందని చెప్పేసి అనుకుంటామా? పర్ఫెక్ట్ చెప్పేసి అనుకుంటాం కదమ్మా. yes sir. అకౌంట్స్ నేర్చుకునేటప్పుడు బేసిక్స్ లో స్టార్టింగ్ లో ఆ బిజినెస్ ఇస్ పర్ఫెక్చువల్ అని చెప్పేసి నేర్చుకుంటాం కదా. yes sir. సో అలాంటప్పుడు మనకి మేజర్ అంటే బిజినెస్ కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా ఏముండాలి? అసెట్ ఉండాలి. yes ఇప్పుడు అసెట్ ని మనం ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాం అంటే యూజ్ చేస్తున్నాము, దానికి సంబంధించిన అమౌంట్ ని సెట్ అసైడ్ చేయట్లేదు. సెట్ అసైడ్ చేయకుండా ఉన్నట్లయితే దానికి ఒక యూస్ఫుల్ లైఫ్ ఉంటది కదమ్మా అసెట్ కి. yes sir. అసెట్ యూస్ఫుల్ లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసెట్ ని మళ్ళీ కొనాలి అంటే ఉన్న డబ్బులన్నింటినీ కూడా, ఇప్పుడు కంపెనీ ఉందమ్మా, కంపెనీ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ వచ్చిన ప్రాఫిట్స్ ని మొత్తం అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కంపెనీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు అసెట్ చూస్తే కనుక యూస్ఫుల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇంకా అసెట్ పని చేయదు. మళ్ళీ ఏం చేయాలి? అసెట్ ని రీప్లేస్ చేయాలి. yes sir. బిజినెస్ అనేది ఇంకా కంటిన్యూ అవ్వదమ్మా, అంతేనా? yes sir. సో అసెట్ అనేది ఇంకా రీప్లేస్ చేయకపోతే బిజినెస్ అనేది ఇంకా కంటిన్యూ చేయలేం. సో ద మేజర్ పర్పస్ అంటే అక్కడ బిజినెస్ అనేది ఇప్పటికీ ఆగకూడదు అని చెప్పేసి అనాలంటే కనుక మనం ఏం చేయాలంటే రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ అనేది చేయాలి. రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ ఇస్ ద అమౌంట్ సెట్ అసైడ్ ఫర్ ది రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. ఓకే, yes sir. సెట్ అసైడ్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. ఓకే, ఇప్పుడు ఈ డిప్రిసియేషన్ అనేది మనం ఎలా అంటే అకౌంట్స్ లో మీరు నేర్చుకున్న దాని ప్రకారం డిప్రిసియేషన్ అనేది ఎలా మనం మైనస్ చేస్తామా? అసెట్ నుంచి మనం సమ్ పర్సెంటేజ్ మైనస్ చేస్తాం కదా. yes sir. మనం మైనస్ చేస్తాం sir. డిప్రిసియేషన్ అనేది ఎలా మైనస్ చేస్తాము? బుక్ వాల్యూ ఆఫ్ ది అదే కాస్ట్ ఆఫ్ ది అసెట్ లో నుంచి డిప్రిసియేషన్ ఇయర్ రెడ్యూస్ చేస్తాం సార్, సమ్ పర్సెంటేజ్ చార్జ్ చేసుకుంటూ వెళ్తాం. yes sir. అంటే ప్రాఫిట్ ని సెట్ అసైడ్ చేస్తున్నాం, మనకు వచ్చిన ప్రాఫిట్ లోంచి కొంత అమౌంట్ ని సెట్ అసైడ్ చేస్తున్నాం, అంతే కదా. yes sir. సో ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా మనకి ఏంటంటే కనుక బిజినెస్ అనేది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలమ్మా. బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా కంటిన్యూ అవ్వాలి. సో కంటిన్యూ అవ్వాలంటే మనకి ఏం కావాలి? అసెట్ అనేది రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ బిజినెస్ అనేది ఖచ్చితంగా కంటిన్యూస్ గా ఉండాలి అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ వాడు అనుకుంటాడు. అందుకోసం డిప్రిసియేషన్ ఏం చేస్తారంటే మ్యాండేటరీ నేచర్ అమ్మా. అంటే ఖచ్చితంగా నువ్వు ఒకవేళ క్లెయిమ్ చేసుకోలేదనుకో ఆడు క్లెయిమ్ చేసేస్తాడు, ఆడు అలౌ చేసేస్తాడంట. నువ్వు ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసలు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయలేదనుకోమ్మా, ఆ డిప్రిసియేషన్ ని వాడంతటి వాడగా ఏం చేయొచ్చు? అలౌ చేయొచ్చు. మనం క్లెయిమ్ చేయకపోయినా సరే అలౌ చేయొచ్చమ్మా. yes sir. అర్థమైందా? సో ఎందుకంటే మ్యాండేటరీ నేచర్, ఎందుకంటే ఫర్ ది రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ కోసం. ఓకే, సో నార్మల్ గా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటేనమ్మా
ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అవుతాం, అవునా? అంటే Yes, sir. డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఎస్ఎల్ఎం, డబ్ల్యూడిబి, డిప్రెషన్, తర్వాత సింకింగ్ ఫండ్, ఇలా వేరియస్ మెథడ్స్ అనేవి మనం ఫాలో అవ్వచ్చు, అవునా? Yes, sir. సో అందులో ఇక్కడ మనం నార్మల్ గా మీరు నేర్చుకునేది ఏంటంటే అకౌంట్స్ లో ఎక్కువగా మీరు ఉపయోగించేది స్ట్రైట్ లైన్ మెథడ్, Yes, sir. అంతేనమ్మా? WTV కూడా. సో ఎస్ఎల్ఎం, డబ్ల్యూడిబి పోనీ రెండు కూడా యూజ్ చేస్తారని అనుకుందాం. Yes, sir. ఇది అకౌంట్స్ లో జనరల్ గా చెప్తున్నాను, నాట్ స్పెసిఫిక్ గా. అకౌంట్స్ లో చాలా రకాలుగా మనం యూజ్ చేయొచ్చు, మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం డబ్ల్యూడిబి మెథడ్ మాత్రమే యూజ్ చేస్తారంట. ఎక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ Income tax. Yes, sir. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డబ్ల్యూడిబి మాత్రమే యూజ్ చేస్తారు. బట్ సర్టెన్ అసెట్స్, స్పెసిఫిక్ గా కొన్ని అసెట్స్ ఉన్నాయంట, వాటికి మాత్రం ఎస్ఎల్ఎం అంట. వాటికి ఆప్షన్ అనేది ఇస్తారు, ఆప్షన్ ఫర్ సర్టెన్ అసెట్స్, సర్టెన్ ఇండస్ట్రీస్ అనుకుందాం పోనీ. సర్టెన్ ఇండస్ట్రీస్ కి మనకి ఏ మెథడ్ ఫాలో అవుతారంటమ్మా? ఎస్ఎల్ఎం ఫాలో SLM. అవుతారంట. Yes, ఓకేనా? sir. ఇది మెథడ్ లో డిఫరెన్స్. జనరల్ గా అన్నిటికీ కూడా ఫర్ ఆల్ ఇండస్ట్రీస్ అమ్మా, ఇక్కడ ఆప్షన్ ఇచ్చిన వాటికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎస్ఎల్ఎం ఫాలో చేయొచ్చు, డబ్ల్యూడిబి ఫాలో వచ్చి కావాలనుకుంటే. కానీ సర్టెన్ ఇండస్ట్రీస్ కి మాత్రం స్పెసిఫిక్ గా మనకి ఏమి ఇచ్చారంట? ఎస్ఎల్ఎం మెథడాలజీ అనేది ఇచ్చారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. కానీ మొత్తం అందరికి ఏం ఫాలో అవుతాం మనం జనరల్ గా? డబ్ల్యూడిబి. WTV. ఓకే. నార్మల్ గా నువ్వు అసెట్ ని ఎన్నాళ్ళు యూజ్ చేసామని చెప్పేసానంటే నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ యూసేజ్ ని బట్టి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం లేదమ్మా? Yes, sir. ఇక్కడ ఏంటి అకౌంట్స్ లో ఏం చేస్తారమ్మా? నెంబర్ ఆఫ్ డేస్, Number of days. ఎన్నాళ్ళు నువ్వు యూజ్ చేస్తే కనుక అన్నాళ్ళకి బేస్ చేసుకుని నువ్వు డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, అంతేనా? Yes, sir. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో అలా కాదంటమ్మా. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఎలా చేస్తారంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఆర్ పుట్ టు యూజ్ అంటాడమ్మా. అదే కొత్తగా ఫస్ట్ ఇయర్ ఆఫ్ పర్చేజ్ లో పుట్ టు యూజ్ గనక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 180 days ఆర్ లెస్ దాన్ 180 days. ఓకే, ఇలా చూస్తారంటమ్మా. నార్మల్ గా ఇక్కడ డిప్రిసియేషన్ అనేది రేట్ ఎలా బేస్ చేసుకుని ఉంటదంటే అకౌంట్స్ లోని యూస్ఫుల్ లైఫ్ ని బేస్ చేసుకుని ఉంటదమ్మా. Yes, sir. అక్కడ మనకి స్టాండర్డ్ స్పెసిఫై చేస్తున్న స్టాండర్డ్ లో కూడా మనకి ఏం చెప్పారంటే యూస్ఫుల్ లైఫ్ ని బేస్ చేసుకుని మీరు డిప్రిసియేట్ చేయండి అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మాత్రం స్పెసిఫిక్ రేట్స్ అనేవి వాళ్ళు ఇస్తారంట. ఓకే, ఆ స్పెసిఫిక్ రేట్స్ లోనే మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా. Yes, sir. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మోర్ దాన్ 180 days పుట్ టు యూజ్ చేసాం అనుకోమ్మా, ఇక్కడ ఏంటంటే నార్మల్ రేట్ అప్లై చేయాలంట. అంటే ఇక్కడ స్పెసిఫిక్ రేట్ ఏదైతే చెప్పారో ఆ రేట్ అన్నమాట. అదే Yes, sir. లెస్ దాన్ 180 days అనుకోమ్మా యూజ్ చేసింది, అప్పుడు 50% ఆఫ్ నార్మల్ డిప్రిసియేషన్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలంట. Yes, sir. ఇదే ఇయర్ లోని ఫస్ట్ ఇయర్ ఆఫ్ పర్చేజ్. ఓకే, Yes, sir. మరి సబ్సిక్వెంట్ గా కొన్ని ఇయర్ లో కాకుండా సబ్సిక్వెంట్ ఇయర్స్ లో అయితే కనుక మనం ఏంటంటే అమ్మా నార్మల్ డిప్రిసియేషన్ రేట్ మనం అప్లై చేసేయాలంట. Yes, sir. రైట్. తర్వాత డిప్రిసియేషన్ అనేది మనం ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అసెట్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఈచ్ అసెట్ వైజ్ గా ఇండివిజువల్ అసెట్ బేసిస్ లో మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈచ్ అసెట్ వైజ్ గా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం ఎక్కడ? అకౌంట్స్ లో. ఓకే, Yes. కానీ ఇక్కడ దే విల్ ఫాలో ఎ మెథడాలజీ కాల్డ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్. Yes, sir. బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంట. సార్ వాట్ ఈస్ ఎ బ్లాక్? బ్లాక్ అంటే ఏంటి అని చెప్పేసానంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ with the same rate of depreciation. అర్థమైందా? Yes, sir. సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంట.
ఓకే సార్ సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ అంటే ఏంటి? ఇప్పుడు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కి మనం మాట్లాడుకుంటే కనుక నా దగ్గర ఇక్కడ స్పెసిఫిక్ రేట్స్ గురించి మీకు ఇంకా తెలియదు కానీ స్పెసిఫిక్ రేట్స్ కొన్నట్లు చెప్తానమ్మా నేను ఎగ్జాంపుల్ కి. సపోజ్ బిల్డింగ్ ఉందనుకోమ్మా, బిల్డింగ్స్ టెంపరరీ బిల్డింగ్ అనుకుంటే కనుక టెంపరరీ బిల్డింగ్ అనుకుంటే 100% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అమ్మా. yes sir. ఓకే సో అలా కాకుండా అదర్ దాన్ టెంపరరీ మనం ఇక్కడ రెసిడెన్షియల్ గా వాడుతున్నట్లయితే ఒక రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటది, అదే కమర్షియల్ పర్పస్ కోసం వాడుతున్నట్లయితే ఒక రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటదమ్మా. ఇక్కడ 5%, ఇక్కడ 10%. ఎగ్జాంపుల్ yes sir. ఫర్నిచర్ is also 10% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే ఇలా డిప్రిసియేషన్ ఉన్నప్పుడు మనం బ్లాక్ అంటే ఒక అసెట్స్ ఒకే కామన్ గా ఉన్న అసెట్స్, కామన్ క్లాస్ ఆఫ్ అసెట్స్ అన్నిటిని, అది కూడా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఒకేలా ఉన్న అసెట్స్ ని రెండింటిని కలిపి మనం ఏం చేస్తాం, బ్లాక్స్ కింద విడదీస్తా ఉంటాం. ఇక్కడ ఒక 20 అసెట్స్ ఉన్నాయనుకోమ్మా, మనకి 20 అసెట్స్ కి మనం 20 టైమ్స్ మనం డిప్రిసియేషన్ చేస్తామమ్మా, అవునా కదా? ఈచ్ yes అసెట్ sir. ఇండివిజువల్ అసెట్ వైజ్ అంటారు, అంతేనమ్మా? yes sir. కానీ ఇక్కడ మాత్రం బ్లాక్ ఆఫ్ అసెట్ వైజ్ గా మనం డిప్రిసియేషన్ చేయాలంట. అంటే ఇప్పుడు 20 అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్స్ కింద మనం ఎన్ని బ్లాక్స్ అయితే అన్ని బ్లాక్స్ కింద ఐడెంటిఫై చేయాలంట. ఒక్కొక్క బ్లాక్ లోని 2 అసెట్స్ ఉండొచ్చు, 3 అసెట్స్ ఉండొచ్చు, 4 అసెట్స్ ఉండొచ్చు. వన్ డే అది ఇది కలిసింది అనమాట. అంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ ఉండాలి, సేమ్ రేట్ ఆఫ్ Same డిప్రిసియేషన్. rate of depreciation. సపోజ్ నా దగ్గర 4 బిల్డింగ్స్ ఉన్నాయనుకోమ్మా, ఆ 4 బిల్డింగ్స్ లోని ఇక్కడ ఏమైందంటే ఒక బిల్డింగ్ టెంపరరీ బిల్డింగ్, ఓకే సో మిగతా 3 కమర్షియల్ బిల్డింగ్స్. ఓకే సో ఈ ఒక టెంపరరీ బిల్డింగ్ కి 100% డిప్రిసియేషన్, ఈ కమర్షియల్ బిల్డింగ్స్ కి 10% డిప్రిసియేషన్. ఇక్కడ ఫర్నిచర్ ఉందమ్మా, ఫర్నిచర్ నాకు ఒక 5 అసెట్స్ ఉన్నాయి. ఈ 5 అసెట్స్ కూడా ఫర్నిచర్ లో మొత్తం అన్ని కూడా 10% డిప్రిసియేషన్. ఇప్పుడు నేను ఎలా క్లాసిఫై చేయాలంటే కనుక ఈ బిల్డింగ్ లో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇది బిల్డింగ్స్ అనుకున్నాం. సో బిల్డింగ్స్ లో 10% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేవి, ఫర్నిచర్ ని రెండింటిని కలిపి నేను ఒక బ్లాక్ కింద కలపగలనమ్మా? yes sir. కలపచ్చా? బిల్డింగ్ ని ఫర్నిచర్ ని no sir. కలపలేం, ఎందుకంటే ద క్లాస్ ఆఫ్ అసెట్ అనేది మారిపోతుందమ్మా. ఈవెన్ దో Yes, రేట్ sir. ఆఫ్ డిప్రిసియేషన్ సేమ్ గా ఉన్నా సరే అక్కడ క్లాస్ ఆఫ్ అసెట్ అనేది మారిపోతుంది, అంతేనా? yes sir. yes ఇప్పుడు sir. ఒక టెంపరరీ బిల్డింగ్, ఒక ఈ మిగతా అదర్ బిల్డింగ్స్ ఉన్నాయనుకుంటే, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయనుకుంటే రెండింటిని కలిపి బ్లాక్ చేయగలనా? No, సేమ్ sir. క్లాస్ ఆఫ్ అసెట్ అవుతున్నా సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ లేదు, yes sir. అర్థమైందమ్మా? సో కాబట్టి ఇక్కడ మనం డిప్రిసియేషన్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బ్లాక్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ బ్లాక్స్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటమ్మా, ఇక్కడ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద బ్లాక్ అని చెప్పేసి అంటే ఏమన్నారు, సేమ్ Same క్లాస్ ఆఫ్ class. అసెట్ with same rate of depreciation. సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో క్లాస్ ఆఫ్ అసెట్ ఒకలాగా ఉండాలి, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఒకలాగా ఉండాలి. రెండు కలిపితే అప్పుడు మనకి ఏమవుతుందమ్మా, బ్లాక్ ఆఫ్ అసెట్ అనేది వస్తుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? yes sir. రైట్. అంటే ఇక్కడ ఇండివిజువల్ అసెట్ వైజ్ డిప్రిసియేషన్ చూస్తాం, ఇక్కడేమో బ్లాక్ ఆఫ్ అసెట్ వైజ్ గా మనం డిప్రిసియేషన్ అనేది చూస్తాం. ఓకే yes sir. రైట్. సో నార్మల్ గా మీరు అకౌంట్స్ లో చేసేటప్పుడు ఒక అసెట్ ని అమ్మేసాం అనుకోమ్మా, ఒక అసెట్ ని అమ్మేసాం అనుకో, సేల్ చేసాం అనుకో, ఏం చేస్తారమ్మా, ట్రీట్మెంట్ ఏంటి? సేల్ చేస్తే సేల్ చేస్తే దాని ట్రీట్మెంట్ ఏంటి? ప్రాఫిట్ వస్తే P&L కి పంపిస్తాం సార్. సో ప్రాఫిట్ వస్తే P&L కి పంపిస్తారు. అంటే అసెట్ అకౌంట్ కి ఎంత వరకు పంపిస్తారమ్మా? ఇప్పుడు డిప్రిసియేషన్ చేసిన తర్వాత, ఇప్పుడు సపోజ్ డిప్రిసియేషన్ చేసిన తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉందని చెప్పేసానంటే ఒక 10 లక్షలు ఉందమ్మా. ఆ 10 లక్షలు ఉన్న అసెట్ ని మీ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్ ఎంత ఉంది, 10 lakhs ఉంది. ఆ అసెట్ ని మీరు 12 లక్షలకు అమ్మారు అనుకోమ్మా, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటది? అప్పుడు 10 lakhs అసెట్ అకౌంట్ ని 10 lakhs కి క్లోజ్ చేస్తాము, అంతేనా? సార్ అసెట్ అకౌంట్ ని 10 lakhs కి క్లోజ్ చేసి P&L కి 2 lakhs పంపిస్తామా? yes sir. అసెట్ అకౌంట్ కి టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో, కాస్ట్ ఎఫెక్ట్ అవుతుందో అంతవరకు మనం పంపించి మిగిలినంతా P&L కి ఇంపాక్ట్ చేస్తాం, అంతేనా? yes sir. సో అంటే ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మనం సేల్ చేసినప్పుడు ఇండివిజువల్ అసెట్ వైజ్ గా ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, అంతేనా అమ్మా? yes sir. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చేసరికి బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్ లో వన్స్ ఒక బ్లాక్ లోకి ఒక అసెట్ ఎంటర్ అయింది అంటే కనుక
మొత్తానికి అది ఇండివిజువల్ ఐడెంటిటీ కోల్పోతుందంటమ్మా. yes అసెట్ sir. విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ. సార్ ఇండివిజువల్ ఐడెంటిటీ కోల్పోవడం అంటే ఇంకా అసెట్ ని అమ్మినా సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బ్లాక్ కు సంబంధించిన క్యాపిటల్ గెయిన్ వస్తుంది కానీ బ్లాక్ కి సంబంధించింది లేకపోతే ఇండివిజువల్ గా అసెట్ వైజ్ గా నీకు ప్రాఫిట్ లాస్ అనేది చూడాల్సిన అవసరం లేదంట. అర్థమైందా? yes sir. సో టోటల్ గా మనం బ్లాక్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా అని చూసుకోవాలి. సో బ్లాక్ అనేది సేల్ చేస్తే అంటే బ్లాక్ లో ఉన్న అసెట్లన్నీ అమ్మేయడం కానీ లేకపోతే బ్లాక్ లో అసలు వాల్యూ లేకపోవడం కానీ జరిగింది అనుకోమ్మా, అప్పుడు మనకి ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేది అరైజ్ అవుతుంది. లేకపోతే కంప్లీట్ గా మనకి ఏం అరైజ్ అవుతుందమ్మా, డిప్రిసియేషన్ వస్తుంది అంటే అసెట్ అమ్మేసినా సరే. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే సేల్ వాల్యూని టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అసెట్ వాల్యూ వరకు అకౌంట్స్ లో మనం అసెట్ అకౌంట్ కి పంపిస్తాం. కానీ ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్స్ లో సేల్ వాల్యూ అంతటిని కూడా ఇక్కడ బ్లాక్ లో ఇన్కార్పొరేట్ చేస్తామంట. సో దానికోసం మనం క్యాపిటల్ అసలు డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకుంటే దాని మీద కొంచెం పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఓకే, చూద్దామమ్మా. yes sir. సో ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అనేది చెప్తున్నానమ్మా. ఓకే, yes డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ మనకి ఓపెనింగ్ డబ్ల్యూడివి ఎలా వస్తుందమ్మా? మనం డబ్ల్యూడివి మెథడ్ ఫాలో అవుతాం అనుకున్నాం కదా. డబ్ల్యూడివి ఎలా Yes, sir. వస్తుంది? ఓపెనింగ్ డబ్ల్యూడివి ఓపెనింగ్ ప్రీవియస్ ఇయర్ లో WDV మెథడ్ లో డిప్రిసియేషన్ లెస్ చేసిన తర్వాత వస్తుంది. సో ఓపెనింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్ తీసుకుంటాం అంటే క్లోజింగ్ డబ్ల్యూడివి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఆఫ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్ తీసుకున్నది ఇక్కడ ఏమొస్తుంది? ఓపెనింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్. ఓపెనింగ్ yes sir. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు డిప్రిసియేషన్ ఒక అసెట్ ని అమ్మితే మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో అమ్మారు అనుకో, మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో అమ్మినా సరే మీరు ఏం చేస్తారమ్మా? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ అప్పటి వరకు ఆ నెంబర్ ఆఫ్ డేస్ వరకు క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ ఏదైనా వస్తే కనుక ట్రాన్స్ఫర్ చేస్తారు. అవునా? yes sir. సో ఇక్కడ మనం ఏంటంటే మనం అసెట్ లో అమ్మిన ఆ కొన్న లాస్ట్ రోజు మాత్రమే ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేస్తాం మా బ్లాక్ ఆఫ్ అసెట్ లో. yes sir. సో బ్లాక్ ఆఫ్ అసెట్ లో లాస్ట్ రోజు మాత్రం మనం క్యాలిక్యులేషన్ చేస్తాం, అప్పటి వరకు క్యాలిక్యులేషన్ అనేది చెయ్యం. yes sir. మధ్యలో ఎన్నిసార్లు అసెట్లు అమ్మినా ఎన్నిసార్లు అసెట్లు కొన్నా ఏ బ్లాక్ లోకి యాడ్ అయినా ఏ బ్లాక్ లోకి ఎండ్ అయినా లేకపోయినా మనం ఏ రోజున్న బ్లాక్ ఉందా లేదా అని చూసుకోవాలి. లాస్ట్ డే ఆఫ్ ది లాస్ట్ డే అంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అంటే 31st March. yes sir. ఓకే, రైట్. సో ఓపెనింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్ అని చెప్పేసి అని వాల్యూ వేసుకుంటాం. దీనికి యాడ్ మరి ఈ బ్లాక్ లో ఈ పర్టికులర్ బ్లాక్ లో ఇది బ్లాక్ అనుకుంటే ఇది ఒక బ్లాక్ అనుకుంటే ఈ బ్లాక్ ఏ బ్లాక్ అంట? సపోజ్ మెషినరీ విత్ 15% డిప్రిసియేషన్ బ్లాక్ అనుకుందాం అమ్మా. ఇది ఏ బ్లాక్ అంట? మెషినరీ విత్ 15% డిప్రిసియేషన్. అంటే ఈ బ్లాక్ లోకి ఏమొస్తాయి? ఒకవేళ నువ్వు మెషినరీస్ కొని ఆ మెషినరీస్ ఏవైతే 15% డిప్రిసియేషన్ రేట్ లో ఉంటున్నాయో అవన్నీ కూడా ఈ బ్లాక్ లో యాడ్ చేస్తాం అమ్మా డ్యూరింగ్ ద ఇయర్ అయినా కొంటే గనక. yes sir. సో యాడ్ ఎడిషన్స్. అర్థమైందా? yes sir. సో లెస్ ఎడిషన్స్ యాడ్ చేసిన తర్వాత డిలీషన్స్ అంట. డిలీషన్స్ అంటే ఈ బ్లాక్ లో అసెట్ ఏమైనా అమ్మేసాం అనుకోమ్మా, yes sir. ఈ బ్లాక్ లో అసెట్ అమ్మేస్తే కనుక నువ్వు ఏం చేయాలంట? లెస్ అని చెప్పేసి డిలీషన్స్ అని మైనస్ చేయాలంట. ఇక్కడ డిలీషన్స్ ని మైనస్ చేసేటప్పుడు ఏ వాల్యూ వేయాలి ఇక్కడ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ వాల్యూ వేయాలమ్మా డిలీషన్స్ ని మైనస్ చేసేటప్పుడు? ఏ సెట్ అయితే సోల్ చేస్తున్నాం సేల్ చేస్తాం. వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. ఏ వాల్యూ వేయాలి అని చెప్పేసి మనం నార్మల్ గా అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అసెట్ అకౌంట్ చూసాం అనుకోమ్మా, ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ అసెట్ ఏదైతే సేల్ చేసామో ఆ సేల్ చేసినప్పుడు అసెట్ యొక్క కాస్ట్ ఎంతైతే ఉంది అకౌంట్స్ లో ఇప్పుడు 10 లక్షలు ఉన్నది బుక్స్ లోని 12 లక్షలకి అమ్మామనుకోమ్మా అసెట్ అకౌంట్ కి ఎంత వెళ్తుంది? 10 లక్షలు. మిగతాది 2 lakhs P&L కి వెళ్తుంది. అవునా?
ఎస్ సార్. అంటే టు దట్ ఎక్స్టెంట్ కాస్ట్ వరకు మాత్రమే అసెట్ అకౌంట్ కి వెళ్ళి క్లోజ్ అయిపోతుంది అసెట్ అకౌంట్. ఎస్ సార్. కానీ ఇక్కడ టోటల్ డిలీషన్స్ లో ఏ వాల్యూ వేయాలంట? సేల్ వాల్యూ మైనస్ చేయాలంట, టోటల్ సేల్ వాల్యూ. మా అర్థమైందా? అందులో Yes, sir. ఇండివిజువల్ అసెట్ వైజ్ గా ప్రాఫిట్ ఆ లాస్ కనుక్కోం కాబట్టి ఆ ఎంటైర్ సేల్ వాల్యూని ఇక్కడ మైనస్ చేసేయాలంట. ఎస్ సార్. ఓకే, సో ఈ రెండు ఎడిషన్స్ డిలీషన్స్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్ బ్లాక్ ఆఫ్ అసెట్ లో నెంబర్ ఆఫ్ అసెట్స్ కూడా మనం పక్కన రాసుకోవాలమ్మా. నెంబర్ ఆఫ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి బ్లాక్ లోని అని చెప్పేసి. సో సపోజ్ 4 అసెట్స్ ఉన్నాయి అనుకోమ్మా ఎగ్జాంపుల్ కి. సో కొత్తగా నేను ఒక 2 అసెట్స్ ఈ బ్లాక్ లోకి యాడ్ అయ్యి కొన్నాను. సో తర్వాత సేల్ ఏమో ఒక 2 అసెట్స్ అమ్మేశాను ఎస్ సార్. అనుకుంటే కనుక నాకు టోటల్ ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? 4 ఉంటాయి సార్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అసెట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎస్ సార్. సో అసెట్స్ అడిషన్స్ యాడ్ చేసి డిలీషన్స్ మైనస్ చేసిన తర్వాత సో మనకి ఏమొస్తుంది అంటే వాల్యూ వస్తుంది. ఇది క్లోజింగ్ WDV బిఫోర్ డిప్రిసియేషన్. సో తర్వాత మనకి ఇందులోంచి లెస్ డిప్రిసియేషన్ ఏం చేయాలంటే డిప్రిసియేషన్ మైనస్ చేయాలంట. సార్ డిప్రిసియేషన్ ఎలా మైనస్ చేస్తాం సార్? డిప్రిసియేషన్ అంటే ఫుల్ రేట్ డిప్రిసియేషన్ ఎక్కడైతే వస్తుందో ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ 50% డిప్రిసియేషన్ ఎక్కడైతే వస్తుందో 50% డిప్రిసియేషన్. అమ్మా 50% డిప్రిసియేషన్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా పర్చేస్ గానీ సేల్ గానీ ఇయర్ మధ్యలో జరిగిన. సేల్ గురించి పట్టించుకోకూడదమ్మా ఇంకా. ఎస్ సార్. ఓన్లీ ఎడిషన్స్, అది కూడా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎడిషన్స్ లో మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఈ 180 days ఆర్ లెస్ అని చెప్పేసాను. ఎస్ సార్. సో ఆ ఒక్క ఎడిషన్స్ లో లెస్ దాన్ ఇక్కడ ఇది కూడా ఎడిషన్స్ లో లెస్ దాన్ 180 days కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఇది ఇక్కడ వస్తదమ్మా. మిగిలిన అన్నిటికీ కూడా ఓపెనింగ్ WDV కి ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఎడిషన్స్ లోని మోర్ దాన్ 180 days ఉన్నదానికి కూడా ఇదేంటమ్మా డిప్రిసియేషన్ నార్మల్. అర్థమైందా? ఎస్ సార్. అంటే టోటల్ గా ఇక్కడ క్లోజింగ్ WDV బిఫోర్ డిప్రిసియేషన్ లోంచి మనం ఏం మైనస్ చేయాలి? ఎడిషన్స్ లెస్ దాన్ 180 days అనేది మైనస్ చేసి మిగిలిన వాల్యూ మీద అంతా కూడా ఏం చేయాలి? ఫుల్ డిప్రిసియేషన్. ఎస్ సార్. సో తర్వాత ఈ ఎడిషన్స్ 50% డిప్రిసియేషన్ అనేది లెస్ దాన్ 180 days అన్నది అది ఫస్ట్ పుట్ టు యూజ్ అమ్మా. నార్మల్ గా మీరు అకౌంట్స్ లో చూసుకుంటే కనుక ఒక అసెట్ రెడీగా ఉంది యూజ్ చేయడానికి అనుకుంటే రెడీ టు యూజ్ లో మరి డిప్రిసియేషన్ అనేది స్టార్ట్ చేసేస్తారమ్మా. అసెట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ రెడీ అయిపోయింది అనగానే దాన్ని యూజ్ చేసినా చేయకపోయినా సరే రెడీ టు యూజ్ అనేది పెట్టుకుని మీరు ఏం చేస్తారు? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం మొదలెడతారు అకౌంట్స్ లో. ఎస్ సార్. కానీ ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మాత్రం ఏం చెప్తున్నాడమ్మా? పుట్ టు యూజ్. సో మెయిన్ ఏంటంటే పుట్ టు యూజ్ అనేది ఇంపార్టెంట్. అది కూడా ఏ ఇయర్ లో? ఫస్ట్ ఇయర్ లో పుట్ టు యూజ్ మాత్రం మనం చూసుకుంటాం అమ్మా. ఇక్కడేమో రెడీ టు యూజ్, ఇక్కడేమో పుట్ టు యూజ్. సో ఆ బ్లాక్ లోకి తీసుకెళ్ళాలి అంటే కనుక మనకి ఏం చేయాలి? ఆ అసెట్ ని పుట్ టు యూజ్ చేయాలమ్మా. రైట్, అది కూడా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది పర్చేజ్. ఎస్ సార్. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది పర్చేజ్. సార్ ఫస్ట్ కొన్న ఇయర్ లో నేను అసలు పుట్ టు యూజ్ చేయలేదు సార్. అప్పుడు అది బ్లాక్ లోకి రాదు. నెక్స్ట్ ఇయర్ నేను యూజ్ చేశానమ్మా. అప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తుంది సార్. ఎడిషన్స్ లోకి వస్తుంది. అది కూడా ఎలా వస్తుంది అంటే ఇక్కడ మోర్ దాన్ 180 days పుట్ టు యూజ్ అంటే నార్మల్ ఈ ఓపెనింగ్ బ్లాక్ లోకి యాడ్ అయిపోద్దమ్మా. కొన్న ఇయర్ లో పుట్ టు యూజ్ లెస్ దాన్ 180 days చేస్తేనే ఇక్కడ ఈ 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అనే క్లాజ్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో మనం ఫస్ట్ పర్చేజ్ ఇయర్ ఆఫ్ పర్చేజ్ లోనే మనం కొన్న ఇయర్ లోనే లెస్ దాన్ 180 days పుట్ టు యూజ్ చేస్తే మాత్రమే 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అనే క్లాస్ వస్తుంది. లేకపోతే నార్మల్ గా ఆ ఇయర్ లో నేను కొన్నాను కానీ పుట్ టు యూజ్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తున్నాను, అయినా సరే దాన్ని ఏం చేస్తామమ్మా? ఓపెనింగ్ WDV కి యాడ్ చేసేస్తాం సార్. ఓపెనింగ్ WDV కి యాడ్ చేసి మనం క్యాలిక్యులేషన్ అనేది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాం. అర్థమైందా? ఎస్ సార్. రైట్, ఓకే. సో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. డిప్రిసియేషన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసానంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ చెప్తున్నాడు.
ఇది పీజీబీపీ లో వస్తదమ్మా. డిప్రిసియేషన్ గురించి మనకి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోనే కదా క్లెయిమ్ చేస్తాం, P&L లోనే. సో Yes, కాబట్టి sir. పీజీబీపీ లోనే డిప్రిసియేషన్ గురించి వస్తది. కానీ డిప్రిసిబుల్ అసెట్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం దీని అంతటిని నేర్చుకుంటున్నాం. సెక్షన్ 32 డీల్స్ విత్ ద డిప్రిసియేషన్ విచ్ ఇస్ ఇన్ ద ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా నేర్చుకుంటాం డిప్రిసియేషన్ గురించి. కానీ ఇక్కడ ఫర్ ద పర్పస్ ఆఫ్ టైం బీయింగ్ మనం నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలంటమ్మా. ఏంటి సార్ అంటే కనుక, ఒకటి బ్లాక్ షుడ్ ఎగ్జిస్ట్. అండ్ మధ్యలో కండిషన్ ఏముందమ్మా, అండ్ బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్. బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్. అర్థమవుతుందమ్మా? Yes, sir. బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలంట, బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలంట. బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండడం అంటే ఏంటి? Block existence. ఇక్కడ క్లోజింగ్ WDV బిఫోర్ డిప్రిసియేషన్ అని ఉంది చూసావమ్మా. అక్కడ Yes, sir. నెంబర్ ఆఫ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్ ఉండాలి. నెంబర్ పాజిటివ్ గా ఉండే. ఇప్పుడు 4 + 2 6. 6 లోంచి 2 అసెట్స్ అంటే ఇంకా 4 అసెట్స్ ఉన్నాయి మన దగ్గర. Yes, sir. సో అంటే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టే. Yes, sir. సపోజ్ ఇక్కడ టోటల్ ఓపెనింగ్ WDV వచ్చేసరికి 1 lakh ఉంది. ఇక్కడ కొన్న అసెట్స్ ఏమో 5 lakhs కొన్నాను. ఇక్కడ ఒక అసెట్ అమ్మేసాను, 2 అసెట్లు అమ్మేసాను. 2 అసెట్లు ఎంతకు అమ్మేసాను? సేల్ వాల్యూ ఎంతకు అమ్మేసాను అంటే 7 lakhs కి అమ్మేసానంట. Yes, sir. అప్పుడు ఎంత అవుతుందమ్మా? -1 lakh. -1 lakh. సో -1 lakh Value. అంటే వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్ట. No, sir. సో ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా మనకి ఏమొస్తుందంట? ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఏమవుతుందమ్మా? క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. ఏం అరైజ్ అవుతుంది? Capital gain. క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. అదే ఈ రెండిట్లో రెండు కండిషన్లు బోత్ కండిషన్ సాటిస్ఫైడ్ అప్పుడు డిప్రిసియేషన్. Depreciation calculate. సపోజ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 1 lakh ఇక్కడ అసెట్ ని మనం అమ్మింది అందుకని చెప్పేసానంటే సపోజ్ 4 lakhs కనుకోమ్మా. 4 lakhs కనుకో. అప్పుడు ఇంకా ఎంత ఉంటది? ఇక్కడ పాజిటివ్ వాల్యూ 2 lakhs ఉంటది. Yes, sir. అంటే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది, బ్లాక్ వాల్యూ కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ 4 అసెట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లక్షల అసెట్ వాల్యూ ఉంది. Yes, sir. అప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకే. సో ఇక్కడ 2 లక్షలు బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ 6 అసెట్లు అమ్మేసాం మనం. ఇక్కడ బ్లాక్ ఎంత ఉంది? 0. 4 + 2 6. 6 అసెట్లు మనం అమ్మేసాము. సో బ్లాక్ ఎంత? 0. కానీ ఇక్కడ వాల్యూ మాత్రం 2 lakhs. అంటే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో లేదు, కానీ బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంది. అప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్. సారీ సార్, క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. వస్తుంది. సో ఇక్కడ బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. రెండు ఉంటేనే అప్పుడు డిప్రిసియేషన్. రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై చేయకపోయినా క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. ఎనీ వన్ కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ క్యాపిటల్ గెయిన్స్. అర్థమైందా? Yes, sir. సో ఇక్కడ ఈ డిప్రిసియేషన్ కూడా తీసేస్తే మనకి ఏమవుతుంది? క్లోజింగ్ WDV వస్తుంది. ఓకే. Yes, sir. ఈ క్లోజింగ్ WDV నెక్స్ట్ ఇయర్ కి ఏమవుతుంది? ఓపెనింగ్ WDV అవుతుంది. సరే ఇది ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేయాలి మనం? బ్లాక్ వాల్యూ అండ్ బ్లాక్ ఎగ్జిస్టెన్స్. ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్ కి ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. Yes, sir. ఈ బ్లాక్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ బ్లాక్ వైజ్ గా ఎన్ని బ్లాక్స్ ఉంటాయి కనుక మనకి అన్ని బ్లాక్స్ కి మన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళాలంటమ్మా. Yes, sir. అర్థమైందా? సో క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కడ ఉంది? వేర్ బ్లాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ బ్లాక్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. Yes, sir. ఆ రెండు కేసెస్ లో మాత్రమే మనం క్యాపిటల్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ క్యాపిటల్ గెయిన్ అనేది మనకి చేసేటప్పుడు ఇక్కడ మనం ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది రాదమ్మా. అర్థమవుతుందా? Yes, sir. నో ఇండెక్సేషన్ బెనిఫిట్స్ అనేది ఉన్నది కదా మనకు. ఒక చూసాం కదా ఇండెక్సేషన్ గురించి. Yes, sir. అందులో మనకి డిప్రిసిబుల్ అసెట్ కి మనం ఏం చేయలేమంట? ఇండెక్సేషన్ అనేది రాదు.
అండ్ Yes, sir. వేర్ క్యాపిటల్ గెయిన్ అనేది డిప్రిసిబుల్ అసెట్ లో వస్తే కనుక ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సార్ అసెట్ ఎప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నా మనకు సంబంధం లేదంటమ్మా, అదే అక్కడ వచ్చేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ Short-term వస్తుందండి. capital. సార్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుందండి. Yes, sir. అర్థమైందా? ఇక లాంగ్ Yes, టర్మ్ sir. క్యాపిటల్ గెయిన్ అనేది డిప్రిసిబుల్ అసెట్ లో రాదు. అండ్ ఇండెక్సేషన్ వస్తుందా? రాదు. No, sir. ఓకే, ఆల్వేస్ వాట్ ఈస్ ద క్యాపిటల్ గెయిన్ వాట్ అరైజెస్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ Short-term capital gain. డిప్రిసిబుల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే. Yes, sir. ఓకే రైట్. సో విత్ దిస్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ డిప్రిసిబుల్ అసెట్ గురించి మనం నేర్చుకుందాం. Yes, sir. ఒకసారి చదువమ్మా. డిప్రిసిబుల్ అసెట్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ in case of depreciable asset, section 50. Section 50. In the case of block of assets, depreciation under section 32 can be claimed on the written down value as computed under section 43 of 6, provided as on the last day of the previous year the following two requirements are fulfilled. ఓకే, ఎప్పుడు ఏ రోజున మనం చూస్తామని చెప్పేసి అనుకున్నామమ్మా? Last day of the లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ నాడు మనం చూసుకుంటాము సెక్షన్ 32 డిప్రిసియేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి మనం లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ చూసుకుంటామమ్మా. ఒకవేళ అలా రాకపోతే అప్పుడు డిప్రిసియేషన్ రాకపోతే ఏమొస్తున్నట్టు? capital gain array. క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతున్నట్టు. అర్థమైందా? సో కాబట్టి డిప్రిసిబుల్ అసెట్ వచ్చేసరికి ఏ అసెట్ ని ఎప్పుడు అమ్మేమో అప్పుడు మనం చూడకూడదమ్మా. ఇక్కడ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఏ రోజున చూడాలి? Last day of the previous year. లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ చూడాలి. ఎందుకంటే బ్లాక్ అంతటిని కలిపి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ బ్లాక్ కి డిప్రిసియేషన్ రాకపోతే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. అంతే కదా? Yes, sir. రైట్, చదువమ్మా. ఈ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే, రెండు కండిషన్స్ చెప్పినాడా, రెండు రిక్వైర్మెంట్స్ చెప్పినాడా, రెండు ఫుల్ఫిల్ చేస్తే అని చెప్పేసి అంటున్నాడు. అంతేనా? Yes, sir. రైట్, ఏంటవి? There must be at least one asset in the block and there must be some value for the block on which prescribed percentage can be applied. ఓకే, సో అక్కడ ఏమో ఎగ్జిస్టెన్స్ లో ఉండాలంట, ఒక అసెట్ అన్న బ్లాక్ లో ఉండాలి, తర్వాత బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. ఈ రెండు ఉంటే ఏం చేయగలం? Depreciation claim చేసుకోగలం. డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తాం. ఒకవేళ ఈ రెండు కండిషన్లు లేకపోతే అప్పుడు క్యాపిటల్ గెయిన్ అరేజ్ అవుతుంది. ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా లేదా రెండు కండిషన్లు సాటిస్ఫై చేయకపోయినా అప్పుడు మనకి వచ్చేది ఏంటంటమ్మా? క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది. ఓకే, జస్ట్ రైట్. నెక్స్ట్ చదువమ్మా. When anyone or both the above mentioned requirements are not satisfied on transfer of any asset from the block, the provision of section 32 ceases to apply and automatically the provisions of section 50 become applicable, resulting short-term capital gain or loss. సో దాని వల్ల ఏమొస్తుందంట? 32 అప్లికబుల్ కాకపోతే ఆటోమేటిక్ గా సెక్షన్ 50 అప్లికబిలిటీలోకి వచ్చేస్తుంది. అండ్ వచ్చే రిజల్టెంట్ ఏమవుతుంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ అని వేస్తున్నాడు. ఎందుకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ అంటే డిప్రిసిబుల్ అసెట్ కి ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ అనేది వస్తుంది అనేది ఇక్కడ ఆస్పెక్ట్ అన్నమాట. సెక్షన్ 50 లో మెన్షన్ చేశారు. అర్థమైందా? Yes, sir. రైట్ సార్. నెక్స్ట్, హౌ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా అంటే ఇక్కడ మనం ఎంతకైతే అసెట్ అమ్మేమో అసెట్ అమ్మిన వాల్యూ మన ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ కి తీసుకుంటాం. మన డిప్రిసియేషన్ కి నాన్ డిప్రిసిబుల్ అసెట్ కి ఫార్మాట్ కనుక్కున్నాం కదా 48 లోనే, గుర్తుంది కదా? సో అదే ఇక్కడ కొంచెం మార్క్స్ చెప్తాడు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, ఎక్కడ మైనస్ చేస్తాం ఇక్కడ మైనస్ చేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత WDV ఆఫ్ ది బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి క్లోజింగ్ WDV ఉంటది కదమ్మా. Yes, sir. ఇక్కడ మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ లో మనకి సో ఇక్కడ క్లోజింగ్ WDV, ఇక్కడ WDV ఉంది కదమ్మా, ఇక్కడ WDV బిఫోర్ డిప్రిసియేషన్ అని చెప్పేసని
Yes, sir. ఆ WDV బిఫోర్ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ వాల్యూ కింద మనం తీసుకుంటున్నాం అంట. Yes, sir. ఓకే, ఇక్కడ WDV ఆఫ్ ది బ్లాక్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ అండ్ కాస్ట్ ఆఫ్ అసెట్స్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ బిలాంగ్స్ టు ద సేమ్ బ్లాక్. అంటే ఎడిషన్ సంబంధించి దేనికి సంబంధించినవి, ఇది ఓపెనింగ్ Addition. WDV తీసుకుంటున్నాం ప్లస్ ఎడిషన్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఈ రెండింటిని మైనస్ చేసేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటున్నాడమ్మా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ Short term గెయిన్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. Yes, sir. రైట్, నెక్స్ట్ సెక్షన్ 50 నెక్స్ట్ చెప్తున్నాడు చూడు. ఓకే, దీనికి ముందు ఒకసారి చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తాను, ఆ తర్వాత మనం ఇది చూద్దాం. ఇక్కడ WDV, ఇక్కడ క్లోజింగ్ WDV ఉంది కదమ్మా. Yes, sir. అసెట్ బ్లాక్ లో అసెట్ ఏమి లేదంట, బ్లాక్ లో అసెట్లు ఏమి లేవు, జీరో అసెట్స్, అన్ని అసెట్లు అమ్మేసాం. మా అర్థమవుతుందా? Yes, sir. కానీ ఇక్కడ బ్లాక్ వాల్యూ వచ్చేసరికి బ్లాక్ వాల్యూ ఉందంట 2 lakhs అని బ్లాక్ వాల్యూ ఉందంట, పాజిటివ్ వాల్యూ ఉందంట. Yes, sir. మనకి వచ్చేది గెయినా లాసా చెప్పమ్మా. Block లో 6 lakhs. ఇక్కడ 2 lakhs పాజిటివ్ వాల్యూ ఉంది, ఇక్కడ 1 lakh ఓపెనింగ్ ఉంది, ఇక్కడ 5 lakhs ఏమో ఎడిషన్స్ ఉన్నాయి, అంటే టోటల్ గా 6 lakhs ఉన్నాయి. 6 లక్షల రూపాయల అసెట్లు నువ్వు ఎంత కమ్మేసావు, 4 lakhs కమ్మావు. 4 lakhs. Yes, నార్మల్ sir. గా మనం ఏం చేస్తాం, 4 lakhs సేల్ వాల్యూ ఎంత, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ 4 lakhs. 4 lakhs. yes 4 lakhs నుంచి ఏం మైనస్ చేస్తాం, ఎక్స్పెన్సెస్ అండ్ ట్రాన్స్ఫర్ Expenses. ఏమీ లేవనుకుందాం సపోజ్. తర్వాత WDV ఓపెనింగ్ WDV తీసుకుంటాం 1 lakh. ఓకే, తర్వాత Yes. ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఎడిషన్స్ అన్ని 5 lakhs 5 lakhs. తీసేస్తే Value 2 lakhs. 2 lakhs ఏమొచ్చింది, Negative. లాసా ప్రాఫిటా? Loss, sir. అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అప్పుడు WDV వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే అక్కడ ఏమొచ్చినట్టమ్మా, Loss వస్తుంది. లాస్ వచ్చినట్టు. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 lakhs లాస్, ఇక్కడేమో 2 lakhs పాజిటివ్ వాల్యూ కనిపిస్తుంది. Yes, sir. అదే ఇక్కడ 6 lakhs అనుకోమ్మా, ఇక్కడ 6 lakhs సేల్ చేసాం అనుకో, అప్పుడు సారీ ఒక 8 lakhs సేల్ చేసాం అనుకో, అప్పుడు 8 lakhs సేల్ చేస్తే అప్పుడు ప్రాఫిట్. నెగిటివ్ అప్పుడు వస్తుంది, profit. 2 lakhs మైనస్ వస్తుంది. Yes, sir. 2 lakhs మైనస్ అంటే ఇక్కడ గెయిన్ వచ్చింది. ఇక్కడ గెయిన్ అవుతుంది. సో 8 lakhs కి నేను అమ్మాను, అందులో 1 lakh ఓపెనింగ్, 5 lakhs వచ్చేసరికి ఇక్కడ ఎడిషన్స్, అంటే తీసేస్తే ఎంత వస్తుంది, 2 lakhs గెయిన్. కానీ ఇక్కడ కనిపించడం వాల్యూ ఎలా కనిపిస్తుంది, Loss. లాస్ కింద కనిపిస్తుంది, అంతేనా? Yes, sir. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక విషయం చెప్పమ్మా, బ్లాక్ లో అసెట్స్ లేవు, Yes, sir. బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. Yes, sir. బ్లాక్ లో అసెట్స్ లేవు కానీ బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు Yes, sir. నీకు వచ్చేది గెయినా లాసా? Loss. Loss, sir. నీకు వచ్చేది ఏంటమ్మా, Loss. లాస్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బ్లాక్ లో అసెట్స్ ఉన్నాయి, వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో లేదు, దాంట్లో assets ఉన్నాయి. అప్పుడు గెయిన్. బ్లాక్ లోని అసెట్స్ లేవు, వాల్యూ కూడా ఎగ్జిస్టెన్స్ లో లేదు, అప్పుడు మా బ్లాక్ లోని అసెట్స్ లేవు, వాల్యూ కూడా ఎగ్జిస్టెన్స్ లో లేదు, అప్పుడు నలిఫై అయిపోతుంది. ఎగ్జిస్టెన్స్ లో లేదంటే వాల్యూ లేదంటే వాల్యూ అనేది అంటే మైనస్ లో ఉంది. మైనస్ లో ఉంటే అప్పుడు గెయిన్ వస్తుంది. సో మైనస్ లో ఉంటే గెయిన్ వస్తున్నట్టు, అంతేనమ్మా? Yes, sir. సో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ సిచ్యువేషన్స్ చెప్తాడు, ఆ సిచ్యువేషన్స్ ఒకసారి చూడమ్మా. సెక్షన్ 50 B పాయింట్ చూడమ్మా. B, sir.
అక్కడ టేబుల్ ఉంది కదా, క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని దాని కింద టేబుల్ ఉంది కదా, అది చదువు. టేబుల్ కింద ఉన్న పాయింట్స్. Section 50 thus get attracted under the following circumstances. ఓకే. When one or some of the assets in the block is or sold for a consideration which is more than the value of the block. సో విచ్ ఇస్ మోర్ దాన్ ది వాల్యూ ఆఫ్ ది బ్లాక్. ఉన్న వాల్యూ కంటే ఎక్కువ అమ్మేసామంట. Yes, sir. కొన్ని అసెట్స్ ని వన్ ఆర్ సమ్ ఆఫ్ ది అసెట్స్, ఆల్ అసెట్స్ అంటలేదు. when one or some of the assets in the block అంటే బ్లాక్ ఇంకా ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది, కానీ మన వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు, ఎందుకంటే ఉన్న వాల్యూ కంటే ఎక్కువ అమ్మేసామంట. Yes, sir. ఇక్కడ రిజల్టెంట్ ఏమవుతుందమ్మా? Gain out. గెయిన్. Yes, ఓకే, sir. రైట్. నెక్స్ట్. When all the assets are transferred for a consideration which is more than the value of the block. మొత్తం ఉన్న అసెట్లు అన్ని కూడా అమ్మేసాం, ఎంతకి? వాల్యూ ఆఫ్ ది బ్లాక్ కంటే ఎక్కువకి. అప్పుడేమొస్తుంది? Value of the sir. ఉన్న అసెట్ ని మనం అమ్మేసామంట, ఉన్న అసెట్లు అన్ని కూడా అమ్మేసామంట. బ్లాక్ లో ఉన్న అసెట్లు అన్ని అమ్మేసాం అంటే Yes, బ్లాక్ sir. ఎగ్జిస్టెన్స్ లో లేదు, కానీ ఎంతకు అమ్మాం? Value వాల్యూ of ఆఫ్ ది బ్లాక్ కంటే ఎక్కువ అమ్మేసామంట. అప్పుడు కూడా gain. గెయిన్. ఓకే, Yes, sir. నెక్స్ట్. When all the assets are transferred for a consideration which is less than the value of the block. అప్పుడేమొస్తుంది? అప్పుడు కూడా gain. గెయిన్. వాల్యూ ఆఫ్ ది బ్లాక్ కంటే తక్కువ అమ్మామమ్మా. అన్ని అసెట్లు అమ్మేసావు, బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో లేదు. ఎంతకు అమ్మావు? బ్లాక్ వాల్యూ కంటే తక్కువ అమ్మేసావు. Yes, sir. Loss. లాస్, అంతేనా? Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ పారా చదువు. While in the first two situations, the net result of the computation would result in short-term capital gains. సో ఫస్ట్ The రెండు excess- సిచ్యువేషన్స్ లో మనం ఏం రాసుకున్నాం అక్కడ? Gain, capital, short-term capital gain. అంతే కదమ్మా, గెయినే కదా రాసుకున్నాం. Yes, sir. సో డిప్రిసిబుల్ అసెట్ అమ్మితేనే మనకు వచ్చేది షార్ట్ టర్మ్. సో ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్. సో ఫస్ట్ రెండు సిచ్యువేషన్స్ లో గెయిన్ రాసుకున్నాం. తర్వాత The excess of written down value over the sale consideration in the third situation shall be treated as short-term capital loss. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. థర్డ్ సిచ్యువేషన్ లో మనం ఏం రాసుకున్నాం? Loss. లాస్. సరిపోయిందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ పాయింట్ చదువు. May be noted that income from transfer of depreciable assets forming part of block of assets are deemed to be short-term capital gains for the purpose of computing capital gains, irrespective of its period of holding. In such cases, the capital asset may be long-term in nature by virtue of period of holding, but the gain shall be considered as short-term. ఓకే, ఇక్కడ బై నేచర్ ఆఫ్ అసెట్ చూస్తే కనుక అది లాంగ్ టర్మ్ కింద కనిపించవచ్చు నీకు, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ను బేస్ చేసుకొని. కానీ మనకు వచ్చే క్యాపిటల్ గెయిన్ ఎలా తీసుకుంటా ఉంటా? Short-term capital gain. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద తీసుకుంటా ఉంటా. అండ్ ఇండెక్సేషన్ అనేది ఉంటుందా? No, sir. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే క్యాలిక్యులేషన్ లో ఇండెక్సేషన్ అనే దానికి ఛాన్సే లేదు. సో డిప్రిసిబుల్ అసెట్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఇండెక్సేషన్ అనేది ఛాన్సే లేదు. అర్థమైందా? ఇండెక్సేషన్ Yes, ఎక్కడ sir. ఎరేజ్ అవుతుంది, ఎలా ఎరేజ్? సారీ, ఇండెక్సేషన్ కాదు, క్యాపిటల్ గెయిన్ అనేది ఎక్కడ ఎరేజ్ అవుతుంది, ఎలా ఎరేజ్ అవుతుంది, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు వస్తుంది అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్, ఆఫ్ చేసాము. నెక్స్ట్ వంశిక. ఎస్ సార్, మా సోఫార్ అర్థమైందా అన్న డౌట్స్ ఉన్నాయమ్మా? అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 49 చదవమ్మా. ఎస్ సార్. Rohit Limited installed a new plant for rupees 20 lakhs on December 30, 2018. They received a grant from the central government exclusively for buying the new plant amounting to 5 lakhs. In September 2020, the new plant was destroyed by fire. The company realized rupees 10 lakhs from the insurance company and rupees 2,50,000 from scrap value. Calculate the profit or loss for this plant for the assessment year 2021-22. Depreciation allowed for the year ending 31st March 2019 is rupees 1,12,500, and for the year ending 31st March 2020 is rupees 2,08,125. ఓకే,
సో ఇక్కడ ఏమైందమ్మా, మనం ఇన్స్టాల్ చేసాం న్యూ అసెట్ ని ఎప్పుడు December 30th, 2018 లో ఎంతకి 20 లక్షలకి 20 lakhs. కొని. Yes, Okay, sir. they received a grant from the central government exclusively for buying the new plant amounting to rupees 5 5 lakhs అని చెప్పేసి అని అన్నాడు. సో ఈ గ్రాంట్ అనేది వచ్చిందంట, 5 lakhs కి గ్రాంట్ అనేది రిసీవ్ అయిందంట. నార్మల్ గా గ్రాంట్ అనేది రిసీవ్ అయితే మనం ఏం చేస్తామమ్మా, కాస్ట్ లోన్స్ తగ్గిస్తాం సార్. కాస్ట్ లోంచి మనం మైనస్ చేస్తామా? ఎస్ సార్. సో కాస్ట్ లోంచి మనం మైనస్ చేసుకుంటాం, ఎందుకంటే అంతవరకు నువ్వు అమౌంట్ ఇన్వెస్ట్ చేయవు కాబట్టి, సబ్సిడీ అనేది వచ్చేసింది కాబట్టి. ఎస్ సార్. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఏం జరిగిందమ్మా, ఇన్ సెప్టెంబర్ 2020 ద న్యూ ప్లాంట్ వాస్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎస్ సార్. ఓకే, ద కంపెనీ రియలైజ్డ్ 10 lakhs ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ 2,50,000 ఫ్రమ్ ది స్క్రాప్ సేల్ అని అన్నాడు. అంటే టోటల్ గా అసెట్ ని సేల్, అంటే అసెట్ ని సేల్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడంలోకి వస్తుందా రావట్లేదు ఇది? వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ అనేది అంటే డెస్ట్రక్షన్ ఆఫ్ బై ఫైర్ జరిగి ఏదైనా అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది క్యాపిటల్ గెయిన్స్ లో ట్రాన్స్ఫర్ అనే దాంట్లో కవర్ అవుతుందా, కవర్ అవుదమ్మా? కవర్ అవుతుంది సార్. సో చార్జబిలిటీ సెక్షన్ 45 1A లో మనకి ఇది స్పెసిఫిక్ గా కవర్ అవుతుందమ్మా. ఎస్ సార్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా, క్యాపిటల్ గెయిన్స్ అనేది అరైజ్ అవుతుంది. ఇక్కడ సేల్ కన్సిడరేషన్ ఎంత చెప్పు? సేల్ కన్సిడరేషన్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ 12,50,000 అవుతుంది సార్. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిన అమౌంట్ ని ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకుంటాం. అది కాకుండా ఇంకా అడిషనల్ గా ఏమైనా వస్తే కనుక అది కూడా తీసుకుంటాం. ఇక్కడ స్క్రాప్ వాల్యూని అంటే స్క్రాప్ కింద అమ్మేసిన దానికి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి వచ్చింది రెండు కలిపి 12,50,000 నాకు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అవుతుంది. సార్ ఒక డౌట్ సార్. చెప్పమ్మా. ఇన్సూరెన్స్ కంపెనీ ఒకవేళ మనకి వాల్యూ ఇస్తుందంటే, రియలైజ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తుందంటే స్క్రాప్ వాల్యూ కూడా వాళ్ళే తీసుకుంటారు కదా సార్, మనకి తీసుకుంటారమ్మా. ఒక్కొక్కసారి అంటే వీడి చెప్పిన క్వశ్చన్ లో వీడి ఇచ్చాడు కాబట్టి అర్థమైందా. జనరల్ గా అయితే కనుక స్క్రాప్ కూడా వాళ్ళే తీసుకుంటారు. వీడికి అమౌంట్ వచ్చింది అని చెప్తున్నా, వీడు స్పెసిఫిక్ గా చెప్తున్నాడు కాబట్టి మనం తీసుకుంటున్నాం, ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకేనా. సో అంటే అపార్ట్ ఫ్రమ్ ద జనరల్ రూల్ వీడికి వచ్చిందంటే కనుక మనం తీసుకుని ట్యాక్స్ చేసేస్తాం అమ్మా. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే 12,50,000 వచ్చింది. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ 12,50,000 తీసుకున్నాం. మరి ఇందులోంచి ఇది డిప్రిసిబుల్ అసెట్. ఇది డిప్రిసిబుల్ అసెట్ అనుకుంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎలా తీసుకోవాలనేది ఆల్రెడీ మనం చెప్పారు కాబట్టి తీసుకున్నాం. మరి ఇక్కడ కాస్ట్ అనేది ఎలా తీయాలి? డిప్రిసిబుల్ అసెట్ కి కాస్ట్ అనేది మైనస్ చేస్తామా, WDV ఆఫ్ ది బ్లాక్ అనేది చేస్తాం. సో అసెట్ లో ఇది ఒకటే బ్లాక్ ఉందా, బ్లాక్ లో ఇది ఒకటే అసెట్ ఉందా, ఇంకా అసెట్స్ ఉన్నాయి అని చెప్పాడా? ఒకటే అని ఉంది సార్. చెప్పలేదు కదా అలాగా స్పెసిఫిక్ గా. చెప్పలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ దిస్ ఈస్ ద ఓన్లీ అసెట్ ఇన్ ద బ్లాక్ అని చెప్పేసి అనుకుంటేనే మనకి ఇక్కడ ఏం అరైజ్ అవుతుంది, క్యాపిటల్ గెయిన్స్ అనేది వస్తుందమ్మా, లేకపోతే రాదు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు డిప్రిసియేషన్ WDV వాల్యూ కనుక్కోవాలి. WDV వాల్యూ కనుక్కునేటప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది ఎంత తీసుకున్నాడు, టోటల్ 20 lakhs అసెట్ లోంచి 5 lakhs గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి తీసేస్తే 15 లక్షలు వచ్చింది. 15 lakhs తీసుకున్నాం. దీనికి డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి డిప్రిసియేషన్ తీసుకుంటున్నాం అమ్మా. ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిప్రిసియేషన్ ఎంత అని చెప్పాడు, ఎంత క్లెయిమ్ చేసామని చెప్పాడు? 1,12,500. 1,12,500 అనేది ఫస్ట్ ఇయర్ లోని 31st March 2019 కి, తర్వాత ఇయర్ కి వచ్చేసరికి 2,08,125 అనేది చెప్తున్నాడమ్మా. ఓకే. సో ఇది అమౌంట్ చెప్పేసినా సరే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ అసెట్ ని ఎప్పుడు కొన్నాడమ్మా? 30th December 2018. అంటే 18-19 ఫైనాన్షియల్ ఇయర్ కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ ఇక్కడ పుట్ టు యూజ్ ఎప్పుడో తెలియాలి. అసెట్ ని మనం పుట్ టు యూజ్ ఎప్పుడు చేసామని తెలియాలి. రెడీ టు యూజ్ కాదు. రెడీ టు యూజ్ అనేది అకౌంట్స్ లో, బట్ నాట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. పుట్ టు యూజ్ ఎప్పుడు చేశాడని చెప్పాడమ్మా? చెప్పలేదు సార్. మళ్ళీ మనం ఏం తీసుకోవాలి, అజంప్షన్ తీసుకోవాలి. ఏమని, ఆన్ ది పర్చేస్ డేట్ 30th December 2018 దాన్ని పుట్ టు యూజ్ చేశాడు అని చెప్పేసి అజంప్షన్ తీసుకుంటాం. ఇన్స్టాల్ చేసినప్పుడే పుట్ టు యూజ్ కూడా చేశాడని అజంప్షన్ తీసుకుంటాం.
Yes, sir. తీసుకుంటే మనకి అసెట్ ని ఎన్నాళ్ళు ఉపయోగించాడమ్మా? Less than ఫస్ట్ ఇయర్ 6 లో, ఫస్ట్ ఇయర్ ఆఫ్ పర్చేస్ less than 6 months, sir. లెస్ దాన్ 180 డేస్. Yes, sir. Less than సో 180 days. లెస్ దాన్ 180 డేస్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? నార్మల్ డిప్రిసియేషన్ మీద 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది. Yes, sir. దిస్ బిలాంగ్స్ టు విచ్ బ్లాక్ అంటే ఏ బ్లాక్ కి సంబంధించింది? మెషినరీ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ డిప్రిసియేషన్ రేట్ ఏమైనా చెప్పాడా? Depreciation rate చెప్పలేదు, sir. సో చెప్పలేదు కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన అమౌంట్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 15% అమ్మ. నార్మల్ గా ఏంటంటే జనరల్ గా డిప్రిసియేషన్ మిషనరీకి 15%. సో కాబట్టి ఇక్కడ 15 lakhs ఇంటూ ఇక్కడ 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్. నార్మల్ డిప్రిసియేషన్ ఎంత అనుకున్నాం? 15% అనుకున్నాం. అందులో 50% అంటే 7.5%. 7.5%, sir. సో 15 lakhs ఇంటూ 7.5% అంటే ఎంత వస్తుందమ్మా? 1,12,500, sir. సో ఈడు చెప్పాడు కదా 1,12,500 వచ్చిందా? వచ్చింది, sir. అంటే దిస్ బిలాంగ్స్ టు ఏ బ్లాక్ అని చెప్పొచ్చు? 15% అసెట్స్ బ్లాక్, 15% డిప్రిసియేషన్ అండ్ మెషినరీ విత్ 15% డిప్రిసియేషన్ బ్లాక్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అర్థమైందమ్మా? Yes, Right. sir. సో తీసేసిన తర్వాత WDV వాల్యూ ఉంది. కొత్తగా మళ్ళీ ఎడిషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, డిలీషన్స్ sir. ఏమైనా ఉన్నాయా? లేదు, sir. సో ఇది క్లోజింగ్ WDV అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కి ఏమో ఓపెనింగ్ WDV అవుతుంది. Yes, sir. ఎడిషన్స్ డిలీషన్స్ లేవు కాబట్టి మళ్ళీ దీని మీదే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది, బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఏం చేస్తాం? డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. Yes, sir. సో డిప్రిసియేషన్ మళ్ళీ ఇక్కడ దీని మీద ఎంత? 15%. 15% ఇంకా పుట్టు యూజ్ చేశారా లేదా అనేది ఆ ఇయర్ లో యూజ్ చేశారా లేదా అనేది పట్టించుకుంటామా? వన్స్ No. బ్లాక్ లోకి అసెట్ వెళ్ళిన తర్వాత దాని ఇండివిజువల్ ఐడెంటిటీ కోల్పోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ యూజ్ చేశారా లేదా అనేది మనం పట్టించుకోమమ్మా. అసలు అసెట్ మనం యూజ్ చేయకుండా అలా ఖాళీగా వదిలేసినా సరే మనం చూసుకోం. బ్లాక్ అంతటిని మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? Yes, sir. సో కాబట్టి ఇక్కడ 15% డిప్రిసియేషన్ అంటే 2,08,000 2,08,125, sir. తీసేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఏ రోజుకమ్మా? ఓపెనింగ్ WDV as on 1/4/2020. 20 కి, sir. Yes, sir. మధ్యలో ఎప్పుడు డెస్ట్రాయ్ అయిపోయిందమ్మా? ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ ఎప్పుడు సాటిస్ఫై చేసింది? సెప్టెంబర్ 2020. September 2020. సో మనం సెప్టెంబర్ 2020 నాడు చూడాలా లేకపోతే మనం లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ చూడాలా? Last day of the previous year. సో లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ మనం చూసుకోవాలి. ఒకవేళ లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు ఇక్కడ డెస్ట్రాయ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా ఇంకో అసెట్ కొనేసాం అనుకోమ్మా. Yes, sir. ఇమీడియట్ గా ఇంకో అసెట్ కొనేస్తే ఈ బ్లాక్ లో ఇంకో అసెట్ వచ్చేస్తుంది కదా. Yes, sir. అప్పుడు బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటది. ఒకవేళ బ్లాక్ వాల్యూ కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉందనుకోమ్మా, అప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుందా? వస్తుంది, సార్. క్యాపిటల్ గెయిన్ వస్తుందా? రాదు, సార్. అంటే బ్లాక్ ఇంకో అసెట్ కొనేసామంటే ఇప్పుడు ఈ అసెట్ పోతుంది. సెప్టెంబర్ 2020 మనం ఇప్పుడు చూడాలి. 31st Last year. 2020 మనం చూడాలి. 20 కదా 21. 31st March 2021 మనం చూసుకోవాలి. 2021 31st March 2021 కి అసలు బ్లాక్ లేదు. Yes, sir. ఓకే, బ్లాక్ లో వాల్యూ అనేది ఉన్నా ఇక్కడ వాల్యూ అనేది ఉన్నా బ్లాక్ లేదు. Yes, sir. అప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుంది. క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అలా కాకుండా ఒక అసెట్ కొనేసాం అనుకోప్పుడు బ్లాక్ ఉంటది. బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటది. Yes, sir. దానికి వాల్యూ అసెట్ వల్ల ఏమవుతుంది? వాల్యూ కూడా ఎగ్జిస్టెన్స్ లో వచ్చేస్తుంది. వాల్యూ కూడా ఉంటది. అప్పుడు ఏమొస్తుంది? డిప్రిసియేషన్ వస్తుంది, క్యాపిటల్ గెయిన్ రాదు. Yes, sir. ఓకే, సో ఇంకా కొత్తగా అసెట్ కొన్న దాని గురించి దేని గురించి చెప్పలేదు కాబట్టి ఇక్కడ బ్లాక్ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు 31st March కి వచ్చేసరికి. Yes, sir. సో కాబట్టి మనం ఏం చేయాలమ్మా? ఇదే వాల్యూని తీసుకుని WDV వాల్యూని తీసుకుని మనం డిప్రిసియేషన్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఏం తీసుకున్నాడు? WDV as on 1/4/2020 క్యాపిటల్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేశాడు. క్యాలిక్యులేట్ చేసిన క్యాపిటల్ గెయిన్ ఏమవుతుంది? ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది, సార్. ఓకేనమ్మా? Yes, సో sir. అర్థమైందా? అర్థమైంది, సార్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డిప్రిషియబుల్ అసెట్ యొక్క క్యాలిక్యులేషన్. ఓకే, Yes, sir. ఆఫ్ చేశాను. మా శిరీష
ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్ చెప్పింది మాట్లాడుతున్నది. అర్థమైంది సార్. సో కాబట్టి ప్రాబ్లం నెంబర్ 50 చదవమ్మా. Kamdar Industries has 8 machines eligible for depreciation at 15%. The written down value as on 1st April 2020 is 9 lakhs. During December 2020, a new machinery was purchased for 4 lakhs, which falls in the same block. Compute the depreciation or capital gain for assessment year 2021-22 if 2 of the old machines are sold for 10 lakhs or 16 lakhs. Expenses incurred for such transfer is 20,000. ఓకే. సో ఇక్కడ మనం 10 లక్షలకు అమ్మితే అలాగా 16 లక్షలకు అమ్మితే అలాగా అని చెప్పేసి 2 సార్లు క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంతేనమ్మా? Yes, sir. ఓకే. 2 of the machines sold for, ఓకే, 2 మెషిన్లు అమ్మేసాం. ఆ 2 మెషిన్లు ఎంతకు అమ్మామంట? 10 lakhs అమ్మితే అలాగా 16 lakhs అమ్మితే అలాగా 2 సార్లు క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంతే కదమ్మా? Yes, sir. రైట్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి బ్లాక్ లోని అసెట్స్? 8 machines ఉన్నాయి sir. 8 మెషిన్స్. ఇది ఏ బ్లాక్? మెషినరీ విత్ 15% డిప్రిసియేషన్ బ్లాక్. 15%. Yes, sir. మెషినరీ విత్ ప్లస్ 15% డిప్రిసియేషన్ బ్లాక్. సో ఇది చేసేటప్పుడు ఓపెనింగ్ డబ్ల్యూడివి తీసుకుంటాం. అంతేనా? Yes, sir. బ్లాక్ లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ అసెట్స్. 8 assets. వాల్యూ ఎంత ఉంది? 9 lakhs. 9 lakhs. ఓకే, రైట్. Yes, sir. ప్లస్ ఎడిషన్స్. మనం ఇదే కదా చేస్తాం. sir. ఎడిషన్స్ ఎన్ని? New machinery was purchased 4 lakhs. ఓకే, ఒక మెషినరీ యాడ్ చేసాం. అంత 4 lakhs. అంతేనమ్మా? Yes, sir. రైట్. మైనస్ డిలీషన్స్. ఏం లేవు sir. Deletions. New machinery was purchased for 4 lakhs, which falls under the same block. Compute the depreciation or capital gain for assessment year 21-22 if 2 of the old machines sold. అంటే ఓల్డ్ మెషిన్స్ 8 ఉన్నాయి కదా, అందులో 2 అమ్మేసామంట. Yes, sir. అదే కదా మీరు చెప్తున్నాడు, అమ్మేసామని చెప్తున్నాడు కదా. Yes, sir. మరి ఏమి లేవుంటవే. సో 2 మెషిన్స్ అమ్మేసాడు కదా. 2 మెషిన్స్, ఏ మెషిన్స్? 8 అసెట్స్ నుంచి ఒక 2 అసెట్స్ అమ్మేసాడు ఇక్కడ. Yes, sir. ఎంతకు అమ్మేసాడమ్మా? 10 lakhs. అందులో ఎక్స్పెన్సెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఎంత? నెట్ నీకు ఎంత వచ్చింది చేతికి? 10 లక్షలకి అమ్మేవి అనుకుంటున్నాం ఎగ్జాంపుల్ కి. 10 లక్షలకి అమ్మితే అందులో 20,000 ఎక్స్పెన్సెస్ పోయినాయి అంట. Yes, sir. అంటే ఎంత మిగిలినట్టు ఇంకానే? 9,80,000 sir. సో 9,80,000 కి మనం అమ్మేమంట. అంతేనా? Yes, sir. సో అలాంటప్పుడు డిలీషన్స్ లో మనం ఏ వాల్యూ వేస్తాం అనుకున్నాం? సేల్ వాల్యూ, నెట్ సేల్ వాల్యూ వేసుకుంటాం అమ్మా డైరెక్ట్ గా. Yes, sir. సో డైరెక్ట్ గా ఇప్పుడు ఇదేమంటది? తీసేస్తే ఏమొస్తుంది? క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్. Yes, sir. సో ఇక్కడ 3 lakhs. 8 + 1 9 లోంచి 2 అసెట్స్ పోయినాయి. ఇంకెన్ని ఉంటాయి? 7 assets. అంటే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా? ఉంది sir. మరి బ్లాక్ వాల్యూ 9 + 4 అంటే 13. 13 lakhs. -9 9,80,000. 3,20,000. 3,20,000. సో ఇప్పుడు మనం చూస్తే బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది, బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. Yes, sir. అవునా? సో బ్లాక్ Yes, sir. ఎగ్జిస్టెన్స్ లో ఉంది, బ్లాక్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? Depreciation sir. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత డిప్రిసియేషన్? 15%. సో బ్లాక్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ వాల్యూ ఎగ్జిస్ట్. అంతేనమ్మా? Yes, sir. సో ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాం? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ ఎంత? డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? కొత్తగా కొన్న అసెట్ లెస్ దాన్ 180 days, మోర్ దాన్ 180 days ఫర్ 2 years. కొత్తగా కొన్నది ఎప్పుడు? డిసెంబర్ 2020 లో కొన్నాం. Yes, sir. సో ఇక్కడ డిసెంబర్ 2020 లో కొన్నప్పుడు అది అదే రోజున పుట్టు యూస్ చేసేసారు అనుకుంటే కనుక Yes, sir. మనకి లెస్ దాన్ 180 days వస్తుంది కదమ్మా. అవును sir. సో ఇక్కడ మనకి వాల్యూ మిగిలిన దాంట్లోంచి, ఇక్కడ క్లోజింగ్ వాల్యూ మిగిలిన దాంట్లోంచి ఏం మైనస్ చేయాలి?
50%. ఎడిషన్స్ లోంచి వాల్యూ అనేది తీసేసిన తర్వాత మిగిలితే కనుక అప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ ది డిప్రిసియేషన్ చేస్తాం. Yes, sir. ఇప్పుడు 4 లక్షలు పెట్టి కొన్నాం అసెట్ ని, కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఎగ్జిస్టెన్స్ లో ఉంది? 3,20,000, sir. అంటే ఈ 3,20,000 కూడా దేనికి సంబంధించిన వాల్యూ? ఓన్లీ ఎడిషన్స్ సంబంధించిన వాల్యూ మిగిలింది. Yes, sir. ఓకే, ఎడిషన్స్ కి సంబంధించిన వాల్యూలో లెస్ దాన్ 180 డేస్ కి సంబంధించిన ఎడిషన్స్ వాల్యూ మిగిలింది. Yes, sir. సో కాబట్టి 3,20,000 మీద ఎంత డిప్రిసియేషన్ వస్తుందమ్మా? 50%. 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అంటే ఎంత? 50% of the 15%. సో 7.5% Yes, sir. అంటే డిప్రిసియేషన్ ఎంత? $24,000, sir. 24,000 తీసేస్తే క్లోజింగ్ WDV ఎంత? 2,96,000, sir. 2,96,000. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ డిప్రిసియేషన్ వస్తుంది. ఒకవేళ 10 లక్షలకు కనుక నువ్వు అమ్మినట్లయితే ఏమొస్తుందమ్మా? డిప్రిసియేషన్ అనేది వస్తుంది. Okay, sir. అంతేనా? Yes, sir. రైట్. అదే 16 లక్షలకు అమ్మితే అదే సిచ్యువేషన్ నెక్స్ట్ చేద్దాం. Yes, sir. రైట్. ఇప్పుడు ఓపెనింగ్ WDV ఎంత ఉందమ్మా? 9 లక్షలు, 9 lakhs. ఇక్కడేమో ఎడిషన్స్ 4 lakhs. 4 lakhs. తీసేస్తే 16 లక్షలు తీసేయాలి. 16 లక్షలైనా 16 లక్షలు కాదు, 15,80,000 నెట్ కదా? Yes, sir. అంతేనమ్మా? సో 16 లక్షలకి అమ్మే 20,000 ఎక్స్పెన్స్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఎంత మైనస్ చేస్తాం? ఓన్లీ 15,80,000, sir. రైట్. సో ఇప్పుడు అసెట్స్ చూస్తే కనుక 8, 1 ఇక్కడ 2 తీసేస్తే 7 అసెట్స్ ఉన్నాయి. Okay. బ్లాక్ Yes, sir. ఎగ్జిస్టెన్స్ లో ఉంది, కానీ Yes, sir. బ్లాక్ వాల్యూ చూసుకుంటే లేదు సార్, నెగిటివ్ వస్తుంది సార్. ఎంత వస్తుందమ్మా? 2,80,000, సార్. 2,80,000. ఓకే, అంటే Yes, sir. 2,80,000 అంటే గెయిన్. 2,80,000 ఏమొచ్చిందమ్మా? ఇక్కడ మైనస్ వచ్చింది. మైనస్ అంటే ఇక్కడ ఏంటిది? గెయిన్ వస్తుంది సార్. గెయిన్ వస్తున్నట్టు. ఓకే, ఎస్ సార్. ఇది గెయిన్ అంటే బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుందమ్మా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. గెయిన్. సో దాన్ని క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఫార్మాట్ ఏంటి మనకి? సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ 16 lakhs మైనస్ ఎక్స్పెన్సెస్ ఫర్ minus expenses on transfer 20,000. 20,000. WDV బిఫోర్ డిప్రిషియేషన్. WDV before depreciation opening value 9 lakhs. మైనస్ ఎడిషన్స్. Additions 4 lakhs. 4 lakhs. తీసేస్తే 2,80,000. 2,80,000 ఏంటి? గెయిన్. ఎస్ సార్. అదేంటి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ కదా? ఎస్ సార్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఇలా చూసుకున్నప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదు కానీ బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని చెప్పేసి చూసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు క్యాలిక్యులేషన్. నెక్స్ట్ నిఖిల. ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్? ఎస్ సార్. సో మనం డిప్రిసిబుల్ అసెట్ లో మనం డిప్రిసియేషన్ అనేది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో డిప్రిసియేషన్ అనేది ఎన్ని రకాలని చెప్పేసి చెప్పుకున్నామమ్మా? WDV సార్. ఆల్ ఎంటిటీస్ కి WDV, కానీ కొన్ని ఎంటిటీస్ కి కొన్ని ఇండస్ట్రీస్ కి ఎంటిటీస్ కి ఏం ఇచ్చారు అనుకున్నాం? ఆప్షన్ అనేది ఇచ్చారు అనుకున్నాం. SLM తీసుకునే ఆప్షన్ అనేది ఇచ్చారు అనుకున్నాం. ఒకవేళ SLM కనుక మనం తీసుకున్నాం అనుకో, అది ఎప్పుడు తీసుకోవాలంటే
ఫస్ట్ ఇయర్ లో మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తాం చూసావా? ఎస్ సార్. ఆ రిటర్న్ వేసేటప్పుడు మనం ఆప్షన్ అనేది తీసుకోవాలంటే ఎస్ఎల్ఎం డబ్ల్యూడివి అని చెప్పేసాను. ఎస్ సార్. వన్స్ ఎస్ఎల్ఎం అని తీసుకుంటే మళ్ళీ డబ్ల్యూడివి లోకి మారలేము. ఓకే వన్స్ సార్. డబ్ల్యూడివి అని తీసుకుంటే మళ్ళీ ఎస్ఎల్ఎం లోకి మారలేము. ఓకే సార్. నార్మల్ గా ఇన్కమ్ ట్యాక్స్ లో అకౌంట్స్ లో అయితే కనుక ఏం చేసుకోవచ్చు? ఒక చేంజ్ ఇన్ మెథడ్ చేసుకోవచ్చమ్మా. డిప్రిసియేషన్ మెథడ్ చేసుకోవచ్చా? ఎస్ సార్. దాని ఇంపాక్ట్ P&L కేసుకుని చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అని చెప్పేసి మనం ఏం చేయొచ్చు? మన అకౌంటింగ్ పాలసీని మార్చేసుకోవచ్చు కదా. ఎస్ సార్. ఓకే, కానీ అలా కాకుండా ఇక్కడ మాత్రం ఈ ఎస్ఎల్ఎం అనే ఆప్షన్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు మాత్రం వాళ్ళు కావాలనుకుంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడే ఆప్షన్ ఉపయోగించుకోగలుగుతారు. ఒకవేళ డబ్ల్యూడివి చూస్ చేసుకున్నారు అనుకోమ్మా, మనం ఇంతకు ముందు డబ్ల్యూడివి క్యాలిక్యులేషన్ చెప్పాను కదా, ఎస్ సార్. ఆ డబ్ల్యూడివి క్యాలిక్యులేషన్ లోకి వెళ్ళిపోద్దంట. ఓకే సార్. ఒకవేళ అది డబ్ల్యూడివి క్యాలిక్యులేషన్ లేదనుకోమ్మా, అంటే అక్కడ మనం ఎస్ఎల్ఎం చూస్ చేసుకున్నాం అనుకోమ్మా, అప్పుడు ఇక్కడ చెప్పిన క్యాలిక్యులేషన్ అనేది మనం చేయాల్సి వస్తుందండి. ఓకే సార్. ఓకేనమ్మా? ఎస్ సార్. నార్మల్ గా డిప్రిసియేషన్ డబ్ల్యూడివి లో ఎలా చేస్తున్నాం? బ్లాక్ ఆఫ్ అసెట్స్ బేస్ చేసుకుని చేస్తున్నాం. ఎస్ సార్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇండివిజువల్ అసెట్ బేస్ చేసుకుని చేస్తాం ఎస్ఎల్ఎం అయితే. ఓకే సార్. ఎస్ఎల్ఎం అయితే ఏం చేస్తామా? ఇండివిజువల్ అసెట్ ని బేస్ ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. అక్కడైతే స్పెసిఫిక్ రేట్స్ అనేవి, డిప్రిసియేషన్ రేట్స్ అనేవి మనకి స్పెసిఫై చేశారు. ఎస్ సార్. ఇక్కడ కూడా స్పెసిఫిక్ గా డిప్రిసియేషన్ రేట్స్, ఎస్ఎల్ఎం రేట్స్ అనేవి సెపరేట్ గా స్పెసిఫై చేస్తారంట. ఆ స్పెసిఫై చేసిన రేటే మనం ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే సార్. అసెట్ ని పుట్ టు యూజ్ కి మోర్ దెన్ 180 డేస్, లెస్ దెన్ 180 డేస్ ఫార్ములా మనం వాడతాం అక్కడ డబ్ల్యూడివి. ఎస్ సార్. ఇక్కడ కూడా అదే ఫార్ములా వాడతాం అమ్మా. ఓకే సార్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే కనుక ఇండివిజువల్ అసెట్ వైజ్ గా చేసేటప్పుడు నీకు కాస్ట్ ఆఫ్ ది అసెట్ సపోజ్ 10 lakhs ఉందనుకోమ్మా. ఎస్ సార్. కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంటే నువ్వు కొన్నదంతకి 10 లక్షలు కొన్నావు. దాని మీద నువ్వు డిప్రిసియేషన్ ఎంత చేసావంటే కనుక 2 lakhs డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసావు. ఓకే సార్. డబ్ల్యూడివి ఎంత ఉంటుందమ్మా అప్పుడు? 8 lakhs సార్. 8 lakhs ఉంటది, అవునా? ఎస్ సార్. ఒకవేళ ఈ అసెట్ ని కనుక నువ్వు 12 లక్షలకి అమ్మేవనుకోమ్మా, 12 lakhs కి సేల్ చేసావనుకో. ఓకే సార్. 12 lakhs కి సేల్ చేస్తే ఇప్పుడు నార్మల్ గా నువ్వు డిప్రిసియేషన్ అంటే ఏంటనుకున్నావమ్మా? వాల్యూ డిక్రీజ్ అవుతుంది, వేర్ అండ్ టేర్ ఉంటది అని చెప్పేసి అనుకున్నావు. ఇయర్ ఆన్ ఇయర్ ఏమవుతుంది? వాల్యూ డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి డిప్రిసియేషన్ చేసుకుంటూ వెళ్తున్నావు. అవును సార్. కానీ సేల్ చేసినప్పుడు ఆ వాల్యూ తగ్గిందా? లేదు సార్. పెరిగింది కదా. పెరిగింది సార్. అంటే ఎంత వరకు పెరిగింది? 4 lakhs వరకు పెరిగింది. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ కంటే ఎక్కువ పెరిగిపోయింది. ఎస్ సార్. 2 lakhs సార్. ఓకే, అంటే నువ్వు డిప్రిసియేషన్ చేసి ఏం చేస్తావు? P&L ఎక్స్పెన్స్ కింద క్లెయిమ్ చేస్తావా? ఎస్ సార్. P&L ఎక్స్పెన్స్ కింద క్లెయిమ్ చేస్తావు కదా, చేయవా? ఎస్ సార్, చేస్తాను సార్. ఆ P&L ఎక్స్పెన్స్ కరెక్ట్ అప్పుడు నువ్వు డిప్రిసియేషన్ చేసిన వాల్యూ డిప్రిషియేట్ అయిందా, ఎప్రిషియేట్ అయిందా? అప్రిషియేట్ అయింది సార్. ఎప్రిషియేట్ అయిన దాన్ని నువ్వు డిప్రిసియేషన్ కింద క్లెయిమ్ చేస్తున్నావు. అవును సార్. ఇది ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కాదు సార్. P&L ఎక్స్పెన్స్ కింద క్లెయిమ్ చేయడం కరెక్టా రాంగ్ అని అడుగుతున్నానమ్మా. P&L లో చేయొచ్చు సార్, కానీ చేసే అమౌంట్ రాంగ్ సార్. చేసిన అమౌంట్ అసలు డిప్రిసియేషనే లేదు నీకు ఇందులో. అంటే అసెట్ అంటే ఒరిజినల్ గా నువ్వు అసెట్ కొన్నదా డిప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తావు, కానీ అమ్మినప్పుడు చూస్తే కనుక అది డిప్రిషియేట్ అవ్వలేదు, డిప్రిషియేట్ అయింది. కాబట్టి ఇక్కడ నువ్వు డిప్రిసియేషన్ అనేది P&L ఎక్స్పెన్స్ కింద ఏదైతే క్లెయిమ్ చేసావో, P&L ఎక్స్పెన్స్ 2 lakhs అని క్లెయిమ్ చేసావో, ఇది ఏమంటాడంటేనమ్మా ఇది తప్పు అని చెప్పేసి చెప్తాడు. అంటే ఇది క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఇన్కమ్ కింద P&L లో ఇన్కమ్ కింద 2 lakhs ని ట్రీట్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుద్ది? నల్లిఫై అయిపోద్ది కదా ఎఫెక్ట్. లాస్ట్ ఇయర్ లో నేను P&L లో డిప్రిసియేషన్ క్లెయిమ్ చేశాను, ఇప్పుడు ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాను అనుకోమ్మా, అప్పుడు ఏమవుద్ది? P&L ఇంపాక్ట్ ఏమీ ఉండదు, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ ఈ 12 lakhs లోంచి మైనస్ ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, ఇక్కడ గెయిన్ ఎంత వచ్చింది నీకు? 8 lakhs ని తీసేస్తే 4 lakhs ఉందనుకోమ్మా. ఈ 4 lakhs లోని ఈ 2 lakhs ని అప్ టు డిప్రిసియేషన్ వరకు, అప్ టు ద డిప్రిసియేషన్ క్లెయిమ్డ్, ఎంత వరకు నువ్వు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసావో ఆ వాల్యూ. ఒరిజినల్ కాస్ట్ తెలుస్తుంది కదా నీకు, 10 lakhs సార్. నువ్వు సేల్ వాల్యూ తెలుస్తుంది కదా,
Yes. If sale value is exceeding the original cost, అప్పుడు ఏం చేయాలంటే అప్ టు ద డిప్రిసియేషన్ క్లెయిమ్ ని మనం ఏం చేస్తామంటమ్మా 41(2) అనే సెక్షన్ ప్రకారం డీమ్డ్ ఇన్కమ్ P&L లో ఎక్కడ క్లెయిమ్ చేస్తాం? P&L లో డీమ్డ్ ఇన్కమ్ అంటే ఏ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తున్నట్టమ్మా మనం బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఎక్కడ వస్తుంది? PGBP లో మనకు వస్తుందంట. సార్ ఒకవేళ ఇక్కడ చూసుకుంటే 2 lakhs ఇక్కడ అప్ టు ద డిప్రిసియేషన్ క్లెయిమ్డ్ అన్నారు. అప్ టు ద డిప్రిసియేషన్ క్లెయిమ్డ్ అంటే 2 lakhs. మరి ఇంకా ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఒరిజినల్ కాస్ట్ కంటే అంటే అప్ టు ద డిప్రిసియేషన్ మళ్ళీ తీసేసి P&L ఇన్కమ్ కింద ట్రీట్ చేసాం అనుకోమా, అసెట్ ని రీస్టోర్ చేసినట్టే కదా 10 లక్షలకి. డిప్రిసియేట్ చేసిన దాన్ని ఎప్రిసియేట్ చేస్తున్నాం, P&L క్రెడిట్ చేయడం ద్వారా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? అసెట్ ని 10 lakhs కి రీస్టోర్ చేస్తున్నాం. 10 లక్షల రూపాయల అసెట్ ని నువ్వు 12 లక్షలకు అమ్మేవంట. అలాంటప్పుడు వచ్చేదాన్ని ఏమంటారంటమ్మా? క్యాపిటల్ గెయిన్ అంటారంట. ఎక్సెస్ అమౌంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఒరిజినల్ కాస్ట్. మా ఒరిజినల్ కాస్ట్ కంటే ఎక్సెస్ గా ఉన్న అమౌంట్ ని నువ్వు ఏం చేస్తావంట? will be treated as short-term capital gain. Yes, sir. Will be treated as short-term capital gain, sir. Okay. Well, sorry, capital gain అనుకుందాం. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ తర్వాత చూద్దాం. ఓకే సార్. ఇది క్యాపిటల్ గెయిన్ అంటాను. ఓకే, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ బేస్ చేసుకొని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ డిసైడ్ అవుతాం. ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ ఇదే సిచ్యువేషన్ 10 లక్షలు ఒరిజినల్ కాస్ట్ 8 lakhs WDV. ఇది ఒరిజినల్ కాస్ట్, WDV వచ్చేసరికి 8 lakhs. ఉన్న అసెట్ ని నేను ఎంత అమ్మానంటమ్మా? 9 lakhs కి అమ్మానంట. ఓకే సార్. ఇప్పుడు సేల్ వాల్యూ ఎంత? 9 lakhs. సో సేల్ వాల్యూ ఇస్ 9 lakhs. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పమ్మా? నేను 10 lakhs అసెట్ వల్ల 8 లక్షలు అయిపోద్ది అనుకున్నాను. అందుకని చెప్పేసి 2 lakhs ని డిప్రిసియేషన్ కింద క్లెయిమ్ చేశాను. కానీ ఎంత డిప్రిసియేట్ అయింది? 1 lakh. 1 lakh డిప్రిసియేట్ అయ్యి 9 lakhs కి అమ్మేసాం. కాబట్టి నేను P&L లో ఎంత చూసాను? 2 lakhs కింద క్లెయిమ్ చేసిన డిప్రిసియేషన్ ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? నో సార్. ఎంత వరకు కరెక్ట్ కాదు? 1 lakh వరకు కరెక్ట్ కాదు. కాబట్టి 1 lakh మనం ఏం చేస్తాం? ఇన్కమ్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ 9 lakhs లోంచి WDV తీసేస్తే 8 lakhs తీసేస్తే మిగిలిన 1 lakh ని దేని కింద ట్రీట్ చేస్తానంటమ్మా? అప్ టు ద డిప్రిసియేషన్ అనుకున్నాం కదా. సో అప్ టు ద డిప్రిసియేషన్ 2 లక్షలు ఉంది, కానీ ఇక్కడ 1 లక్ష ఉంది. కాబట్టి ఓన్లీ 41(2) ప్రకారం మనకి ఏమొస్తుందంట? డీమ్డ్ ఇన్కమ్. డీమ్డ్ ఇన్కమ్ అండర్ బిజినెస్. ఓకే, రైట్. ఇదే సిచ్యువేషన్ మళ్ళీ తీసుకుందాం. ఇదే సిచ్యువేషన్ లో 10 lakhs ఒరిజినల్ కాస్ట్, 8 lakhs WDV. నువ్వు సేల్ చేసింది ఎంతకి? 7 lakhs కి సేల్ చేసావంట. సేల్ వాల్యూ ఎంత? 7 lakhs. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు 2 లక్షలు డిప్రిసియేట్ అవుతుంది అనుకుని P&L లో ఏం చేసావు? ఎక్స్పెన్స్ కింద రాసాను సార్. డిప్రిసియేషన్ 2 lakhs వేసావు, కానీ ఎంత డిప్రిసియేట్ అయింది? 1 lakh. అసలు అవ్వలేదు కదా, అంటే సేల్ వాల్యూ తక్కువ ఉంది కదా సార్. సేల్ వాల్యూ తక్కువ ఉందంటే ఎంత తగ్గించి అమ్మాల్సి వచ్చింది నువ్వు? 1 lakh సార్. 3 lakhs గా తగ్గించావు, కానీ నువ్వు డిప్రిసియేషన్ ఎంత క్లెయిమ్ చేసావు? 2 lakhs కదా. మరి ఇంకా ఎక్సెస్ 1 lakh డిప్రిసియేట్ చేయాలా లేదా? చేయాలి సార్. సో ఆ అడిషనల్ 1 lakh ని నువ్వు డిప్రిసియేట్ చేస్తావు. దీన్ని ఏమంటావు అంటే టెర్మినల్ డిప్రిసియేషన్ అంటారమ్మా. ఏమంటారు? టెర్మినల్ డిప్రిసియేషన్. టెర్మినల్ డిప్రిసియేషన్ అని చెప్పేసి 1 lakh మనం క్లెయిమ్ చేస్తాం P&L లో యాజ్ ఎన్ ఎక్స్పెన్స్ గా. అర్థమైందా? అర్థమైంది సార్. ఎక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది? ఎక్సెస్ గనుక సేల్ చేస్తే కాస్ట్ కంటే ఎక్కువ అమ్మేస్తున్నప్పుడు మాత్రమే అక్కడ మనకి ఏమొస్తుందమ్మా? క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది సార్. ఓకే, అంతకంటే తక్కువ ఉంటే టెర్మినల్ డిప్రిసియేషన్ అని అంటాం సార్. టెర్మినల్ డిప్రిసియేషన్ గానీ, ఒకవేళ WDV వాల్యూ కంటే ఎక్కువ ఉంటే డీమ్డ్ ఇన్కమ్ గానీ వస్తాయి. ఓకే సార్.
ఒకవేళ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ అమ్మితే డీమ్డ్ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ గెయిన్ రెండు ఉంటాయి. yes sir. అంతేనమ్మా? yes sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సిచ్యువేషన్ అర్థమైందా? yes sir అర్థమైంది. సో ఇప్పుడు ఒకసారి అంటే అక్కడ చదవమ్మా. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ డిప్రిసియబుల్ అసెట్ సెక్షన్ 50A. Yes sir. This provision applies only in respect of assets of an undertaking engaged in generation and distribution of power for ఓకే, which ఒకసారి ఆపమ్మా. సో ఈ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనే యూనిట్స్ మాత్రమే ఇప్పుడు సెలెక్టెడ్ యూనిట్స్ అమ్మా. ఓకే, వాళ్ళల్లో కూడా ఆప్షన్ విచ్ హ్యావ్ టేకెన్ యాజ్ స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. yes sir. ఓకే రైట్, చూడమ్మా నెక్స్ట్ చదువు. For which straight line method of claiming depreciation has been followed in accordance with rule 5(1)(a) and appendix 1A. 1A అపెండిక్స్ లో ఏంటంటే స్పెసిఫిక్ రేట్స్ ఇస్తారు. ఇక్కడ 5(1)(a) ప్రకారం మనం ఏంటంటే డిప్రిసియేషన్ అనేది స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది మనం చూస్ చేసుకున్నాం అంట. ఎవరు మనం యూనిట్ ఎవరు? జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది సెక్టార్ కి మనం యూనిట్ అమ్మా. జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనే ఇండస్ట్రీ మనం. సో అలాంటి ఇండస్ట్రీలో మనకి ఆప్షన్ ఇచ్చారు WDV SLM అని చెప్పేసి. అది ఎప్పుడు అందులో మనం ఏ సెలెక్ట్ చేసుకున్నాం? SLM సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్కడ మెన్షన్ చేస్తాం? ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది వేసేటప్పుడు, ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసేటప్పుడు మనం చూస్ చేసుకోవాలి SLM WDV అనేది. వన్స్ చూస్ చేసుకుంటే దాని లైఫ్ టైం అంతా అదే మెథడ్. ఇక్కడ వీళ్ళు ఏం చూస్ చేసుకున్నారంట? SLM చూస్ చేసుకున్నారంట. అలాంటి పర్సన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? Appendix 1A under the income tax rules, since depreciation in such cases is allowable on the actual cost of each individual asset. ఈ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ అసెట్, ఇక్కడ ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామంట. చదవమ్మా. The shortfall or surplus resulting on transfer of any such asset shall be separately computed. Okay. For the purpose of computing capital gains chargeable to tax, the written down value of the asset as adjusted shall be taken as the cost of acquisition of the asset. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నేను తీసుకుంటా ఉంటా, WDV వాల్యూని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుంటా ఉన్నాడు. ఓకే, చదువు నెక్స్ట్. Where any such asset is transferred and if the consideration is less than the written down value. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ కన్సిడరేషన్ అనేది మనకి WDV వాల్యూ కంటే తక్కువ ఉందంట. ఏ సిచువేషన్ మనం ఇక్కడ మాట్లాడుకున్న దాంట్లో? టర్మినల్ థర్డ్ సిచువేషన్, అంతే కదా? ఇక్కడ మనం మాట్లాడుకున్న దాంట్లో థర్డ్ సిచువేషన్ 8 lakhs WDV వాల్యూ ఉంది, సేల్ ఎంత చేసాం? 7 lakhs చేసాం. అలాంటప్పుడు ఏమొస్తుంది మనకి? టర్మినల్ డిప్రిసియేషన్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 2 అంటాడమ్మా, టర్మినల్ డిప్రిసియేషన్. ఓకేనా? మనం అడిషనల్ గా డిప్రిసియేషన్ P&L క్లెయిమ్ చేస్తాం. ఒకసారి చదువు. The shortfall or deficit is allowable as terminal depreciation under section 32 in the year of transfer. అదేనమ్మా, ఈ థర్డ్ సిచువేషన్ గురించి చెప్పాడు. నెక్స్ట్. If the consideration thereof is less than the actual cost but more than the written down value of the asset. ఓకే, ఇదే సిచువేషన్. యాక్చువల్ కాస్ట్ కంటే సేల్ వాల్యూ అనేది యాక్చువల్ కాస్ట్ కంటే తక్కువ, WDV వాల్యూ కంటే ఎక్కువ. అంటే సెకండ్ సిచువేషన్. సెకండ్ సిచువేషన్ లో ఏం చెప్పుకున్నాం మనం? డీమ్డ్ ఇన్కమ్ లో రాస్తాం సార్. డీమ్డ్ ఇన్కమ్, రైట్, చదవమ్మా. Next, the excess consideration over the written down value shall be chargeable to tax as balancing charge under section 41(2). So balancing charge అనే ఒక దీన్ని డీమ్డ్ ఇన్కమ్ అంటాము. ఆ డీమ్డ్ ఇన్కమ్ లో బ్యాలెన్సింగ్ చార్జ్ అండర్ సెక్షన్ 41(2) లో మనం దీన్ని ఇన్కమ్ కింద క్లెయిమ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఏ హెడ్ లో? Under the head profits and gains of business or profession. Okay, next. In case the consideration is more than the actual cost, then the excess consideration over the actual cost shall be chargeable to tax as capital gain. Excess of the original cost. ఇదే సిచువేషన్ అమ్మా. ఫస్ట్ సిచువేషన్ ఒరిజినల్ కాస్ట్ కంటే ఎక్కువ ఉన్నదాన్ని క్యాపిటల్ గెయిన్ కింద తీసుకుంటాం. ఒరిజినల్ కాస్ట్ వరకు ఉన్నదాన్ని ఏం తీసుకుంటాం? రిటర్న్ ఆన్ వాల్యూ తీసుకుంటాం సార్, యాక్చువల్ కాస్ట్. అమ్మా, ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ 10 lakhs కంటే ఎక్కువ ఉన్నదాన్ని క్యాపిటల్ గెయిన్ అని అన్నాడు. మరి అప్పటి వరకు అంటే WDV నుంచి ఒరిజినల్ కాస్ట్ వరకు ఉన్న వాల్యూ నేను తీసుకుంటాం. బ్యాలెన్సింగ్ చార్జ్ 41(2).
Deemed income, sir. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్. If such asset was transferred after holding it for 36 months, the capital gain shall be long term, or else it will be treated as short term capital gain. సో ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ తీసుకుంటాం అసెట్ వైజ్. ఎందుకంటే ఈచ్ అసెట్ వైజ్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. Yes, sir. అర్థమైందా? కానీ సెక్షన్ 50 ప్రకారం డిప్రిసిబుల్ అసెట్ అయితే ఆల్వేస్ ఏమొస్తుందంట? Short term షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సెక్షన్ 50A ప్రకారం అయితే షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్, బేస్డ్ ఆన్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. అది కూడా 36 మంత్స్ అనేది తీసుకుంటారు అక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. అసలు క్యాపిటల్ గెయిన్ అనే సిచ్యువేషన్ ఒకే ఒక చోట అరైజ్ అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ కంటే ఎక్కువ నువ్వు అమ్మేసినప్పుడు. Yes, sir. మిగతా కేసెస్ లో ఏదో టర్మినల్ డిప్రిసియేషన్ కానీ లేకపోతే బ్యాలెన్సింగ్ చార్జ్ కానీ, అదే ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది కాస్ట్ కంటే ఒరిజినల్ కాస్ట్ కంటే ఎక్కువ కమ్మేసేమని అనుకుంటే అప్పుడు బ్యాలెన్సింగ్ చార్జ్ యాజ్ వెల్ as అప్ టు ద ఒరిజినల్ కాస్ట్ బ్యాలెన్సింగ్ చార్జ్ అండ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ ఇస్ క్యాపిటల్ గెయిన్. అదే క్యాపిటల్ గెయిన్ అవుతుంది. షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్, బేస్డ్ ఆన్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ 36 months. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. So this is with respect to section 50A, depreciable asset. అర్థమైందా? అర్థమైంది, sir. సో డిప్రిసిబుల్ క్యాపిటల్ అసెట్స్ లో స్పెషల్ కేసెస్ ఇప్పుడు వాళ్ళు మనం నేర్చుకున్న దాంట్లో డిప్రిసిబుల్ అసెట్స్ గురించి నేర్చుకున్నాం. రెండు రకాల డిప్రిసిబుల్ అసెట్స్ మనం మాట్లాడుకున్నాం. సెక్షన్ 50 అండ్ సెక్షన్ 50A. 50 ఏమో WDV మనం చూసుకుంటే, సెక్షన్ 50 ఏమో SLM మెథడాలజీ అప్లికబుల్ అయిన అప్లికబిలిటీలో ఉండి, అంటే ఏ ఇండస్ట్రీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనే ఇండస్ట్రీ వాళ్ళు SLM అనే ఆప్షన్ అనేది తీసుకున్నట్లయితే అప్పుడు సెక్షన్ 50A అనేది అప్లికబుల్ అవుతుంది. వాళ్ళు కూడా WDV తీసుకుంటే సెక్షన్ 50A అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇలా డిప్రిసియేషన్ గురించి మనం నేర్చుకున్నాం. డిప్రిసియేషబుల్ అసెట్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే క్యాపిటల్ గెయిన్ అనేది ఎలా ఉంటది, ఒకవేళ క్యాపిటల్ గెయిన్ రాకపోతే డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఇక్కడ SLM మెథడాలజీలో 41 బ్యాలెన్సింగ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది, టెర్మినల్ డిప్రిసియేషన్ ఎప్పుడు వస్తుంది అనే ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. సో క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? అర్థమైంది, సార్. రైట్, ఆఫ్ చేద్దాం. సో ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయమ్మా, అండ్ ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. అండ్ టాక్సబిలిటీ గురించి మనం క్యాపిటల్ గెయిన్ టాక్సబిలిటీ గురించి మనం నేర్చుకోవాలి. ఈ రెండు ఆస్పెక్ట్స్ ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. రెండు మూడు ఉంటాయి. మూడు మాట్లాడుకున్న తర్వాత మనం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అక్కడితో మనకి క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే.